महाराज सद्गुरु चिदंबरेश्वर महाराज की जय। భజన పాట మొదలు పెట్టేసి పాటలు పాడేసి మనం తర్వాత చర్చని చెప్పుకునే ఉంటారు గురువు గారి. సాయినాథ్ महाराज की जय, भरद्वाज महाराज की जय, श्री वर चिदंबर स्वामी जी। भारद्वाजा गुरुवर राया, भारद्वाजा गुरुवर राया, भानु प्रकाशा बाबा तनया, भानु प्रकाशा बाबा तनया, भानु प्रकाशा बाबा तनया, भानु प्रकाशा बाबा तनया, दत्त कुल तिलका दत्तावधूता, दत्त कुल तिलका दत्तावधूता, दत्त कुल तिलका दत्तावधूता, दत्त कुल तिलका दत्तावधूता, दीनुला मैया दर्ज तुमैया, दीनुला मैया दर्ज तुमैया, दीनुला मैया दर्ज तुमैया, दीनुला मैया दर्ज तुमैया, भारद्वाजा गुरुवर राया, भारद्वाजा गुरुवर राया, भानु प्रकाशा बाबा तनया, भानु प्रकाशा बाबा तनया, साई कुलभूषण साई प्रिय 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 तनया, शरणंति मैया मम प्रभु मैया, 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 भारद्वाज गुरुवर राया, भारद्वाज गुरुवर राया, भानु प्रकाशा बाबा तनया, भानु प्रकाशा बाबा तनया, अवधूत पुत्र अनंतार्य तनया, अवधूत पुत्र अनंतार्य तनया, अवधूत पुत्र अनंतार्य तनया, अवधूत पुत्र अनंतार्य तनया, आदुको वैया अनाथनैया, आदुको वैया अनाथनैया, भारद्वाज गुरुवर राया, भारद्वाज गुरुवर राया, भानु प्रकाशा बाबा तनया, भानु प्रकाशा बाबा तनया, वेदांत वेद्या ओंगोलो वासा, वेदांत वेद्या ओंगोलो वासा, वेदांत वेद्या ओंगोलो वासा, वेदांत वेद्या ओंगोलो वासा, वेडिति मैया वेग मेरावा, वेडिति मैया वेग मेरावा, वेडिति मैया वेग मेरावा, वेडिति मैया वेग मेरावा, भारद्वाज गुरुवर राया, भारद्वाज गुरुवर राया, भानु प्रकाशा बाबा तनया, भानु प्रकाशा बाबा तनया, भानु प्रकाशा बाबा तनया, भानु प्रकाशा बाबा तनया, साईनाथ महाराज की जय, भरद्वाज महाराज की जय, वर चिदंबर स्वामी की जय। మాస్టర్ గారిని గురించి పాట పాడేసి మన సత్సంగం చెప్తూనే ఉంటారు. మా మమతల మాస్టారు మీరెక్కడ ఉన్నారు,
మా మమతల మాస్టారు మీరెక్కడ ఉన్నారు? మేము తలచిన వెంటనే మీరు ఎదురుగా ఉంటారు. మేము తలచిన వెంటనే మీరు ఎదురుగా ఉంటారు. మా మమతల మాస్టారు మీరెక్కడ ఉన్నారు? మేము తలచిన వెంటనే మీరు ఎదురుగా ఉంటారు. సాధించి అమృతము మా అందరికిచ్చారు. సాధించి అమృతము మా అందరికిచ్చారు. సాధించి అమృతము మా అందరికిచ్చారు. మరి మీరు దాముతో ఎందుకు వెళ్ళారు? మరి మీరు దాముతో ఎందుకు వెళ్ళారు? మరి ఎందుకు వెళ్ళారు? శ్రీ సాయి సన్నిధిలో మీరు హాయిగా ఉన్నారు. శ్రీ సాయి సన్నిధిలో మీరు హాయిగా ఉన్నారు. మేము తలచిన వెంటనే మీరు ఎదురుగా ఉంటారు. మా మమతల మాస్టారు మీరెక్కడ ఉన్నారు? మేము తలచిన వెంటనే మీరు ఎదురు మురిపించి మరపించి సాయి పాటలో నడపించి మురిపించి మరపించి సాయి పాటలో నడపించి సాయి లీలలో చెబుతూనే మీరు మమ్ముల కవ్వించి సాయి లీలలో చెబుతూనే మీరు మమ్ముల కవ్వించి మీరు మమ్ముల కవ్వించి ఏకాకులను చేసి మీరు కనుమరుగైనారు. ఏకాకులను చేసి మీరు కనుమరుగైనారు. మేము తలచిన వెంటనే మీరు ఎదురుగా ఉంటారు. మా మమతల మాస్టారు మీరెక్కడ ఉన్నారు? మేము తలచిన వెంటనే మీరు ఎదురుగా ఉంటారు. ఇప్పుడెవ్వరు మాస్టారు మీలాగా ఉంటారు? ఇప్పుడెవ్వరు మాస్టారు మీలాగా ఉంటారు? ఇత బోధలు మాకెవరు మీలాగా చేస్తారు? ఇత బోధలు మాకెవరు మీలాగా చేస్తారు? ఏరే పగలైనా మీరు తోడుగా ఉంటారు. ఏరే పగలైనా మీరు తోడుగా ఉంటారు. మేము తలచిన వెంటనే మీరు ఎదురుగా ఉంటారు. మేము తలచిన వెంటనే మీరు ఎదురుగా ఉంటారు. మా మమతల మాస్టారు మీరెక్కడ ఉన్నారు? మేము తలచిన వెంటనే మీరు ఎదురుగా ఉంటారు.
మీరు ఎదురుగా ఉంటారు. సాయినాథ్ మహారాజ్ కి జై, భరద్వాజ్ మహారాజ్ కి జై. ఇది సాయిదాస్ గారు రాసింది. మీరు అన్నట్టు ఇది మీకు కూడా వచ్చామో ఇది కూడా బాగుంటుంది. సాయి మాస్టారు కరుణామయ ఆచార్య దేవో భవ. సాయి మాస్టారు కరుణామయ ఆచార్య దేవో భవ. సాయి మార్గంబును సాయి తత్వంబును సాయి మార్గంబును సాయి తత్వంబును మా అందరికి తెలిపారయ్యా. సాయి మాస్టారు కరుణామయ శ్రద్ధ సబురీలే అస్త్రాలని సాయి వాక్కులే మంత్రాలని. శ్రద్ధ సబురీలే అస్త్రాలని సాయి వాక్కులే మంత్రాలని. గమ్యం పారాయణం తీరం సాయి మననం. గమ్యం పారాయణం తీరం సాయి మననం అంటూ అందరికీ తెలిపారయ్యా. సాయినే నమ్ముకున్నా వంచే మీ చూపులు కదిలించే మా మనసులు. కరుణించే మీ చూపులు కదిలించే మా మనసులు. నిండు పున్నమిలా నిత్య వసంతంబుగా నిండు పున్నమిలా నిత్య వసంతంబుగా మీ నగుమోము గాంచామయ్యా. మీ నగుమోము గాంచామయ్యా. దివ్య జ్యోతిగా వెలిగావయ్యా. దివ్య వెలుగునే పంచారయ్యా. దివ్య జ్యోతిగా వెలిగారయ్యా. దివ్య వెలుగునే పంచారయ్యా. సాయి మార్గంబును సాయి తత్వంబును మా అందరికి తెలిపారయ్యా. సాయి మాస్టారు కరుణామయ సాయి వరపుత్రుడని అందుమా. శ్రీ సాయియే మీరందుమా. సాయి వరపుత్రుడని అందుమా. శ్రీ సాయియే మీరందుమా. సాయి మాస్టారని ఆచార్యులని సాయి మాస్టారని ఆచార్యులని ఎట్ట పిలిచిన పలికేరయ్యా. సాయి దాసులు వేడేరయ్యా. సాయిలా మమ్ము దీవించయ్యా. సాయి దాసులు వేడేరయ్యా. సాయిలా మమ్ము దీవించయ్యా. సాయి మార్గంబును సాయి తత్వంబును మా అందరికి తెలిపారయ్యా. సాయి మాస్టారు కరుణామయ ఆచార్య దేవో భవ. సాయి మార్గంబును సాయి తత్వంబును మా అందరికి తెలిపారయ్యా. సాయి మాస్టారు కరుణామయ. కదిలిపోతుంది కదిలిపోతుంది భరద్వాజ గురురాజు చాలా బాగుంది. భరద్వాజ్ మహారాజ్ కి మొట్టమొదట మనకి శ్రీ వరచిదంబర స్వామి వారి యొక్క ఆరాధన సందర్భంగా మనమందరం కూడా స్వామి సన్నిధికి చేరుకున్నాము. మీరు అన్నట్టు ఎక్కడెక్కడి నుంచో స్వామి పిలిపించుకుంటారు. మీరు ఎక్కడ హైదరాబాదు, మాది ఒంగోలు, మాది జంగారెడ్డిగూడెం ఏమంటారు. మరి పక్కనే చుట్టుపక్కల వాళ్ళకన్నా కూడా స్వామివారు మరి దూరం నుంచి పిలుచుకున్నా కూడా శ్రద్ధాభక్తులు గురువు అంతే కదండి పిలిపించుకున్నారు స్వామి ఆరాధన సందర్భంగా. మరి మొట్టమొదట
అది కృషి. కాశీరామ్ గారికి దృఢ సంకల్పం నిజంగా చెప్పుకోవాలి మనం. ఆయనకు మాస్టర్ గారు లీలామృతము నాకు తెలిసినంత మటుకు కూడా నేను కూడా అంత నిత్య పారాయణ చేయలేను. నేను అంటాను నిత్యము పారాయణ చేయాలి మాస్టర్ గారి దగ్గర అని. కానీ మాస్టర్ గారు ఒక మాట అంటారు, మనం భోజనము స్నానము ఎట్లయితే నిత్యము ప్రతిరోజు ఎలా చేస్తాము భోజనం అంతే కదా, అలానే పారాయణ కూడా మన జీవితంలో ఒక భాగం ఉంటుంది. జీవితమే సాధన అవ్వాలి అంటే అలానే ఎన్ని పనులు ఉన్నా కూడా కాశీలో మేము షిరిడీలో ప్రోగ్రాం పెట్టాము. షిరిడీలో నేను సన్నిధి బ్రహ్మాండ ఊరేగింపులు చేస్తాము. మనం ఎంత బాబా నమ్మకం చేస్తాం. కాశీరాం అప్పుడు కొత్తగా దేవుడు అదే మొదటిసారి పెట్టాము. చాలామంది వచ్చారు, 40 మంది 50 మంది వచ్చారు. రూమ్లోకి వెళ్ళా అంత కాశీరాం రావాలి మనకి చేయాలి. అప్పుడే స్నానం చేసి ఎన్ని పనులు ఉన్నా సరే ముందు లీలామృతం ఒక అధ్యాయం అని చదివి నేను బయటికి రాను. మనం ఏంటి నీ కార్యక్రమం చేస్తున్నా నేను పారాయణ చేయలే. సరే నీ కార్యక్రమం చేయ, బాబా సేవే కదా మనం చేస్తుంది, మాస్టర్ గారి సేవే కదా, కాబట్టి ఈ సేవలో ఒక భాగమే కదని. కానీ అలా కాదంటారు ఏమో. అంటే నువ్వు ఎంత సేవ మనం చూసి గొప్ప, మనం చూసి నేర్చుకోవాలనుకుని ఎంతకాలం ఉంటుంది, లోపల నుంచి రావాలి తపన. ఏమంటారు మరి ఆ పారాయణలు మహాత్ముల యొక్క చరిత్ర పారాయణలు సత్సంగాలు బాగా చేస్తుంటే సంకల్ప బలం. మరి ఈరోజు ఎక్కడ నడవలేకపోయినా చేయలేకపోయినా అంతలాగా మరి ఇప్పుడు ఒక కార్యక్రమం చేయాలంటే అన్ని ఊళ్ళకి వెళ్ళాలి, రేషన్స్ తిరగాలి, చెయ్యాలి, పరిచయాలు మరి ఒక్క చోట ఉంటూ ఇంతమంది గురుబంధువుల చేత ఇటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా వసతులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలంటే ఆ మహాత్ములు ఎంత సంకల్ప బలం ఇస్తుంటే వీళ్ళందరి హృదయాలు కదిలించి ఉండాలి. ఏమంటారు? అలానే నేను కూడా ఎప్పటి నుంచో నాకు డోన్లో ఉన్నప్పుడు మాలిక్ బాబా దగ్గర మొట్టమొదటి మేము సాయి సన్నిధి పెట్టుకున్నాము. అప్పుడు కాశీరామ్ పరిచయం అనేక చోట్ల పెట్టినప్పుడు సాయి సన్నిధి అప్పుడు నన్ను అడిగారు. మేలో పెట్టుకున్నప్పుడు మేము డోన్లో మాలిక్ బాబా గారి సన్నిధిలో చెప్పుకున్నాం. మొట్టమొదటి సాయి అప్పుడు పరిచయం. ఆ తర్వాత సత్సంగాలు పారాయణలు, తర్వాత సాయి సన్నిధి, తర్వాత సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నాం. సమ్మేళనం అనే బృహత్తరమైన కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. స్వామి మహర్షి గారు భలే చేపించుకున్నారు కార్యక్రమం. షిరిడి నుంచి బాబా పాదుకులు అయితే ఆ ఏ జంట్లో కూడా రాజీ లేకుండా ఆ పాదుకులు వాళ్ళకని సామూహిక గురు పూజకు కూడా పూలు తెప్పించడం కానీ, భోజనాల దగ్గర కానీ, వసతుల దగ్గర కానీ రాజీ పడకుండా ఇది మహర్షి గారు మనకి ఇచ్చిన అవకాశం. వచ్చిన గురు బంధువులకు అనేది అలానే మరి నన్ను పిలిచి ఇంత దూరం నుంచి పిలిచారు చక్కగా. అటువంటిది మొట్టమొదట ఈ వర్షదంబర స్వామి కమిటీ వారికి, కాశీరామ్ గారికి మొట్టమొదటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే అవకాశం ఇచ్చారు. అలానే వర్షదంబర స్వామి గారి యొక్క అనుగ్రహం ఆశీస్సు లేకుంటే ఆరాధన మనం కూడా వచ్చే స్వామి నీళ్ళు చెప్పుకునే భాగ్యం కలిగింది. కాబట్టి మనందరినీ కూడా స్వామి అంత దూరం నుంచి పిలిపించుకున్నాడు. అలా మనకు తెలిసిన 2 విషయాలు చెప్పుకుందాం. ఏమంటారు? అయితే భరద్వాజ మాస్టర్ గారికి అంటే మొట్టమొదటి ఇంట్రడక్షన్ చెప్పుకుంటాము. 87లో నాకు పరిచయం మాస్టర్ గారు, భరద్వాజ మాస్టర్ గారు. మేము హైదరాబాద్లో మేము ఉండేవాడిని. ఇంటర్ అంతా కూడా అక్కడ నాపల్లి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ చేసాము. అక్కడ రామాంతపురంలో రాజకమల్ ట్రాన్స్పోర్ట్ అని దాంట్లో క్లర్క్గా చేశాము. అప్పుడు మీకు తెలుసు మాస్టర్ గారు మీరు చదువుకుంటారుగా, లీలామృతం చదువుకుంటారు, పారాయణ చేస్తుంటారు. సత్సంగ మహిమలో ఒక మాట రాస్తారు, సాంగత్యము మనపై మనం ఊహించలేనటువంటి ప్రభావం ఉంటుంది అంటారు మాస్టర్ గారు. అంటే మనం అనుకుంటే సాంగత్యము మన స్నేహితులతో మనం ఎవరితో ఉన్నా కూడా మనకు తెలియకుండానే మనపై ప్రభావం ఉంటుంది. నువ్వు కాదు దాన్ని తెలియకుండానే ఆ సాంగత్యం యొక్క ప్రభావము మనం ఊహించిన రీతిలో ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే నాకు తెలియదు. అప్పుడు గురువు గారు రాసిన తర్వాత ఇప్పుడు చదివిన తర్వాత అప్పుడు అర్థమైంది, ఓహో ఇట్లా ఉంటుందని. అప్పుడు మీకు తెలుసు కదా, మాస్టర్ గారు కూడా అంటారు, తల్లి తండ్రిలో కుటుంబము, రాజకీయము, ఆర్థిక పరంగా, సాంఘిక పరంగా, సామాజిక పరంగా ఈ మనిషి మీద అనేకమైన ప్రభావాలు పనిచేస్తుంటాయి ఒక మనిషి మీద. అలానే తల్లిదండ్రులు మేము ఒక్కడే కొడుకు కాబట్టి వాళ్ళు పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. హైదరాబాద్లో సాంగత్యము స్నేహితులతో తిరుగుతుండేవాడిని. ఎట్లా అంటే వాళ్ళకి తెలుసు కదండి అక్కడ ఉన్న కల్చర్
ఇంటర్మీడియట్లో ఆ టైంలో తిరగటము కాకటము ఇవన్నీ చేసుకోవడము అట్లా చేస్తుండేవాళ్ళం. స్నేహితులతో మేము ఎవరైనా సందులో ఉంటే అరుగు మీద కూర్చుంటే కూడా ఈ బ్యాచ్ వచ్చినప్పుడు 15-20 మంది ఉండేవాళ్ళం. వీళ్ళు వచ్చారు 8కి అక్కడ ఎవరు పోవడం కూడా మానేసేవాళ్ళు. అంటే కామెంట్ చేస్తూ లేడీస్ పోతున్న కూడా నాయన వీళ్ళు వచ్చారని. అలా ఉన్నప్పుడు మేము అక్కడ ఉండేటప్పుడు ఒక కృష్ణ అని మా స్నేహితుడు ఉండేవాడు. వాళ్ళకి అమ్మగారు వాళ్ళ నాన్నగారు చనిపోయాడు, వాళ్ళ అమ్మగారు వీళ్ళ అన్నదమ్ములు ముగ్గురు ఉండేవాళ్ళు. కానీ వాళ్ళ అమ్మగారు మేమందరం మరి ఫ్రెండ్స్ అందరం కలుసుకోవాలనుకోండి రోడ్ల మీద ఇప్పుడు అరుగు మీద కూర్చుంటాం. వీళ్ళ అమ్మగారు ఎప్పుడు ఒంగోలు వెళ్తుంది. మీ అమ్మ ఎప్పుడు వెళ్తుందా ఒంగోలు అని. ఎందుకని వాళ్ళ ఇంట్లోనే హాయిగా కూర్చోవడం ఆడుకోవడం చేయడము జల్లా చేస్తుంది. ఆమె ఒంగోలు వెళ్తే 4-5 రోజులు ఉండేది. ఎప్పుడో మీ అమ్మాయి దగ్గరికి వెళ్తుందంటే అప్పుడు అందరం బ్యాచ్ అంతా అక్కడికి వెళ్ళేవాళ్ళం 3 రోజులు 4 రోజులు. అలా అయిన తర్వాత సరే ఆమె మాకు పరిచయం లేదు, ఆమెతో ఇంట్లోకి వెళ్ళాం వెళ్తాను కదా. తెలియకుండానే మీరన్నట్లు కాలం గిర్రం తిరిగి మనం ఒంగోలు రావటము. ఒంగోలు భరద్వాజ మాస్టర్ దగ్గర కూర్చున్నాం. అప్పుడు ఏంది ప్యాంట్ అంటే చిన్న పంచలాంటి కట్టుకున్నాము. కూర్చున్నాం ఇట్లా చెప్తాను. ఈ వచ్చి నమస్కారం పెట్టుకుంటే ఇలా చూసింది నన్ను నగసిక పర్యంతం. ఏంది హరియానా ఇక్కడ కూర్చుందని. నేను ఆమెను చూసి నేను అవాక్కయ్యా, ఏది ఇక్కడికి వచ్చింది ఇప్పుడు. అంతా అయిపోయింది. మాసిగా దండం పెట్టుకుని కూర్చున్న తర్వాత నేను బయటకు వచ్చాను. ఏంటి మా ఒంగోలు వస్తున్నావు, నువ్వు ఒంగోలు వస్తుంటా కదా 4-5 రోజులు కూర్చా కదా. అది భరద్వాజ మాచి గారి ఇంటికి వస్తే వారే నాకు వసతి ఏర్పాటు చేసేవాళ్ళు. మాచి గారి దగ్గర ఉండేవాళ్ళు. నేనే వచ్చేసరికి భరద్వాజ మాచి గారి దగ్గరికి. మా కాలం ఇవా అసలు మనకి ఆధ్యాత్మికత లేదు, గురువు గారు అలా రప్పించుకున్నారు అన్న. చూసి పని అదృష్టము మేమన్నా ఉన్నాము, నువ్వు వచ్చావే మాచి గారి సన్నిధిలో ఉన్నావే ఆయన చెప్తుంటే రాస్తున్నావే అన్నది. అప్పుడు అనిపించింది ఓహో ఈ వచ్చింది గురువుగారి కోసమా ఒంగోలు అని పేరు వింటున్నాయి కానీ ఇదని. తర్వాత మాచి గారు అనేవాడు. అయితే మీరు అన్నటువంటి కర్మదేవత మనం అనుకున్నాం కర్మదేవత. అయితే మహాత్ములు ఏంటంటే ప్రేమమయులు కరుణామయులు. అంటే మనం తెలియక అజ్ఞానం వల్ల చెప్పాం సాంగత్యంపై మనం ఊహించుకునే ప్రభావం ఉంటుంది. స్వతసిద్ధంగా లేకపోయినా సాంగత్యం వల్ల కూడా మనకు తెలియకుండానే ఉంటుంది. అందుకనే మన వాళ్ళు పెద్దవాళ్ళు కూడా సజ్జన సాంగత్యం అంటాం. మంచి వాళ్ళతో స్నేహం చేయటము. అందుకనే మన పెద్దవాళ్ళు ఒరే చదువుకునే వాళ్ళు మనం చదువుకునే కూర్చుంటే ఒరే చదువుకునే వాళ్ళ దగ్గర కూర్చొని చదువుకుంటుంటారు, చదువుకునే వాళ్ళ దగ్గర చదువుకోవాలంటే చదవాలని బుద్ధి పుడుతుంది మనకు కూడా. అందుకని సరే మనిషి గారి దగ్గర ఉన్న అమ్మాయి చాలా కాలం 2 సంవత్సరాలు ఏదో వచ్చాము. గురువు గారి దైవంగా అక్కడ ఉన్న కుటుంబ పరిస్థితుల వల్ల కానీ అనేక విషయాలు బాబా చెప్పినప్పుడు ఎవరు వాళ్ళంటే వాళ్ళు రాదు. ఏమన్నారు బాబా నేనే అనేక విషయం మీద రప్పించుకుంటానని. ఒకటి సంతానం లేదును, ఒకటి ఉద్యోగం కోసమో, ఒకటి రోగం కోసమో, ఇంకొకటి ఎవరో కోసం మనం ముముక్షుత్వంగా వెళ్ళంగా అందరూ బాబా దగ్గరికి ఏమంటారు. ఎందుకంటే కృష్ణ పరమాత్ముడు కూడా భగవద్గీతలో చెప్తాడు ఏమని 4 రకాలు ఉంటారు నా భక్తులు. ఒకళ్ళేంటి ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు. ఆర్తులు అంటే కష్టాలు చేస్తుంది. అర్ధార్థులు స్వామి నాకు ఏదో నా కుటుంబాన్ని డబ్బులు. జిజ్ఞాసులు అంటే సృష్టి తత్వం భగవంతు ఏ కొద్ది మందు. జ్ఞానులు అంటే భగవంతుడు తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు. కానీ నన్ను ఆశ్రయించే వాళ్ళు మొత్తం ఆర్తులు అర్ధార్థులే అన్నారు. అలాగే బాబా దగ్గరికి వచ్చే కూడా ఒక భక్తుడు అంటే అటువంటి బాబా దగ్గరికి వచ్చేవాడు చెప్తుంటే భక్తులు చెప్తుంటే ఇవన్నీ బాబా దగ్గర అలా అడగకూడదు అంటే బాబా అంటాడు ఒరే నా దగ్గరికి మొట్టమొదటి అందరూ అలానే వస్తారా, వారి కోరికలు తీరి స్థాయి చిట్టాక వాళ్ళ అనుభవం నన్ను అనుసరిస్తారు. అంటే నువ్వు కూడా అందరూ నా దగ్గరికి ఎలా అంటే నువ్వు కూడా నా దగ్గరికి ఎలా వచ్చిన వాడివే. ఇప్పుడు కొంచెం కాలం అయిన తర్వాత నువ్వు తెలుసుకున్నావు కదా, వాడు కొత్త కాబట్టి నువ్వు వచ్చింది కూడా నా దగ్గరికి అలానే అంటాడు. అలానే మనం అనేక విషయాలు కర్మదేవతని మాచి గారి దగ్గరికి వచ్చాము. అయితే మనం అందరూ చూసారనుకోండి మాచి గారి దగ్గరికి వచ్చినప్పటికీ మనం రాస్తూ ఉంటాం కదా. వాళ్ళు అమ్మటమో గురి చేతిలో చెప్తుంటే రాస్తుండేవాడిని. అందరూ కూడా సరే మాసికి అప్పుడు నాకు 24-25 ఏళ్ళు లేదు. మాసి గారికి సన్నిధిలో ఉన్నప్పుడు రాస్తుంటే మాసి గారు దండం పెట్టుకునేవాళ్ళు. నన్ను చూసి ఓ మహాభక్తుడు మాసి గారి దగ్గర ఉన్నాడని అందరూ కూడా వెళుతుండేవాళ్ళు. వెళ్ళొస్తాం హరిగారిని. నాకు సిగ్గుగా ఉంది, ఎందుకు మా గురువు గారి దగ్గర మనం సరే అనేవాళ్ళు. నేను తెలుసుకోలేదు. సరే అప్పుడు నాకు అసలు ఈ గురువు శిష్యుడు ఏం తెలియదు. మనకేమో తర్వాత చూస్తుండేవాళ్ళు కదా.
అయిన తర్వాత నేను కొన్నాళ్ళు గమనించా. మాస్టర్ గారు ఏం చేశారంటే మీరు వచ్చారంటే అమ్మాయి దండం పెట్టుకున్నారు. పెట్టుకోగానే మాస్టర్ గారి గొప్పతనం ఏంటంటే వచ్చి దండం పెట్టుకుని మాస్టర్ గారండి ఇంకా మేము వెళ్ళేస్తామంటే మాస్టర్ గారు ఎప్పుడు హృదయం భావాన్ని స్మరిస్తూ ఉంటారు గురువుని. ఇలా గుండె మీద ఇలా పెట్టుకొని చేయి పెట్టి మంచిదమ్మా శుభం వెళ్ళినండి అనేవాళ్ళు. ఇప్పుడు చాలా మంది వెళుతూ కూడా హాని ఎవరు అనుకుంటాడు ఎవరు రాస్తూ వెళ్ళండి అనేవాళ్ళు కదా. నాకు తెలియదు. నేనేం చేసేది అంటే నాకు తెలియకుండానే మహాత్ముల సన్నిధిలో చూడండి తెలియదు అనుసరించడం అనుకరించడం అనేది తర్వాత తెలిసింది. మంచిదమ్మా శుభం వెళ్ళండి లేదు మనం కూడా ఈ మంచి ట్యూబ్లైట్ మైండ్ పాపం గురువు గారు ఏమల్ల ఎంత కరుణామూర్తి ఇందాక కరుణామూర్తి అని ఒక వారం అయిన తర్వాత నాకు అనిపించింది ఇదేంటి మాస్టర్ గారు అంటే మహాత్ముడు మనం ఎంత కాళ్ళు పడుకున్నా మాస్టర్ గారు అంటే నన్ను క్షమించండి అన్న ఎందుకు రా అన్నాడు. సరే సార్ నాకు తెలియకుండానే మంచిది శుభం వెళ్ళిరండి అన్నట్టున్నారండి ఏమనుకోవద్దు అంటే పోనీలేరా నువ్వు కావాలని అనలేదు కదా నాకు తెలుసు కదా అన్నాడు. అప్పుడు చెప్తే ఇలా పెట్టేవాడిని చేతులు నమస్కారం పెట్టి మంచిదండి అనేవాడిని. అంటే చూడండి మహాత్ముల యొక్క ప్రేమ. అందుకనే నాకెందుకో మాస్టర్ గారు రాసిన ఒకటి బడి నచ్చుతుంది అబ్బాయి. పాకలపాటి గురువు గారి చేతిలో మాస్టర్ గారు రాస్తారు మహాత్ముల యొక్క ప్రేమ సర్వ సమమే మనల్ని శుద్ధి చేయాలి కానీ మన అర్హత ప్రయోజకత్వము కాదు అంటారు. మన అర్హత ప్రయోజకత్వానికి సంబంధం లేదు. మహాత్ముల యొక్క ప్రేమ సర్వ సమమే మనల్ని శుద్ధి చేయాలి. ఇంతగా నేను ఇంత సాధన చేశాను ఇది పారాయణ చేశాను నేను ఇంత చేశాను ఇవి ఏం చదవు అక్కడ ఏమంటారు వాళ్ళ యొక్క కృపా కటాక్షణం ఆశీస్సులే ఏమంటారు. అట్లనే మాస్టర్ గారు అది గుర్తొస్తుంది. ఎప్పుడన్నా పెట్టుకున్నప్పుడు మాస్టర్ గారు అని ఆయన చెప్పిన వాక్యమే ఆయన చెప్పుకుంటాం. అది మన సొంతం ఏం కాదు. మీరేటట్టు ఏదైనా సరే ఏటు చెట్టు మొదటి మెట్టు ఆయనే చివరి మెట్టు ఆయనే మనకి. అయితే మాస్టర్ గారు చూడండి ఎంత దయామయుడు. ఈ రోజు వచ్చి ఒంగోలు నుంచి పిలిచి మీరందరికీ ఇక్కడ ఉన్నవాళ్ళు కుమారు గారు చెప్పగలరు మీరు ఎన్నో మంది జోన్లో ఉన్నారు అవునా కాదండి. మనకన్నా చక్కగా చెప్పగలిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మా ఉపన్యాసం మనమే చెప్పడం కానీ ఎంతో మంది ఈరోజు మాస్టర్ గారి గ్రంథాలను బ్రహ్మాండంగా చెప్పి సత్సంగాలు పాలన కుమారులు ఎంతో మంది చూస్తున్నారు. అయితే మనకి ఎందుకు పిలిచారంటే మనకేమనుకున్నాము ఒక స్వార్థం మరి ఈరోజు పిలిచారు ఏదో స్వామి సన్నిధిలో మాస్టర్ గారిని స్మరించుకున్నట్టుండి హాయిగా చిదంబర స్వామిలో మన గురువు గారి గురించి 2 లీలలు మనం చెప్పుకునే భాగ్యం మనకు కూడా కలిగింది. అవకాశం వచ్చింది ఏమంటారు. సరే చెప్పుకున్నాం 2 లీలలు అనుభవాలు చెప్పుకున్నాం. గురు స్మరణ జరుగుతుంది కదా అంతే కదండి. అంటే నువ్వు చెప్పకపోతేనేదంటే మనం చెప్పకపోతే అన్ని జరుగుతుంది కానీ గురువు గారి దయ. అయితే ఒక చూడండి మాస్టర్ గారు ఈరోజు ఏదో నేను చెప్తున్నాను సత్సంగం మీకన్నా ఎక్కువగా తెలుస్తుంది కాదు నాకు. 2 మాటలు మాస్టర్ గారి గ్రంథాల్లోనే మనం పంచుకుంటున్నాం. ఒకరికొకరు చెప్పుకొని చక్కగా పంచుకొని అవకాశం ఉంది. ఒకసారి ఎట్లనే చెప్పాను మాస్టర్ గారితో చెప్పి నాకు ఎలా మాట్లాడాలో ఎలా చేయాలో రాయాలో కూడా నాకు తెలియదు మాస్టర్ గారు అన్న నీకెందుకు నేను నేర్పిస్తాను లేదా అన్నాడు. చూడండి మైక్ ఏముందమ్మా మైక్ ఏం మాట్లాడు మైక్ ఇన్స్ట్రుమెంట్ మన మైక్ లాంటి అనుకోండి చెప్పించేది మాస్టర్ గారు మన చేత పలికించేది ఏమంటారు. మైక్ ఒకరిదే ఉంది మైక్ పక్కన పెట్టామంటే ఏముంటుంది. అంటేనే మనలాంటి వాళ్ళని ఎంతమంది ఇన్స్ట్రుమెంట్స్గా ఆయన ఉపయోగించుకుంటాడు మాస్టర్ గారు ఏమంటారు. ఆ పర్పస్ కానీ పక్కన పెడతారు ఇంకొకరి పర్పస్ కోసం ఉపయోగిస్తున్నారు. అలానే మనకి నీకు నేర్పిస్తాను అన్న మాట గురువు గారు అన్నారు కాబట్టి మాస్టర్ గారి సాధ్యమైనంత వరకు నా భావాలు కానీ నా అభిప్రాయాలకి చెప్పకుండా మాస్టర్ గారు ఏం చెప్పారో అది చెప్పడానికి మాత్రమే ప్రయత్నం చేస్తుంటా. ఎందుకంటే మన భావాలకి మన అభిప్రాయాలకి ఇక్కడ తావు ఉండదు. మాస్టర్ గారు చెప్పింది మనకి అది ప్రమాణం. అట్లనే మాస్టర్ గారు నీకు నేర్పిస్తా అన్నారు. సరే ఇది అయిపోయింది కదా. సరే రామారావు అని ఉండేవాడు మాస్టర్ గారి ఇంట్లో. నేను కొద్దిగా రాస్తూ వెళ్తుండేవాడిని. మాస్టర్ గారి సన్నిధి ప్రభావం ఏంటంటే బాగా బాగుండేది. ఎంత ఆనందంగా మనసు తిరిగిన చికాకు ఉండేది. గురుగారి గురితో గారి ప్రశాంతంగా ఉండేది. ఇదేదో బాగుంది అని కొన్నాళ్ళు అయిన తర్వాత మాస్టర్ గారి సత్సంగ హాల్లో నేను కూడా ఇక్కడ పడుకుంటా రామారావు అని ఉండేవాడు. నేను కూడా అక్కడ పడుకోమంటారా మాస్టర్ గారు అండి అన్న పడుకోరా అన్నట్టు. అయితే మా ఇంట్లో ఏం చేస్తుంటే నాతో రామారావు అన్నాడు. అతను ఇక్కడ 5:30 అక్కడ ఆర్పిస్తాను నువ్వు 5ంటికి లేవాలి అన్నాడు. 5ంటికి లేవాలా మా ఇంటి దగ్గర 7ంటికో 8ంటికో ఇంట్లో లేచి అలవాటు. అంటే చెప్పా కదా మీ గురువు శిష్యులు మనకి ఇవన్నీ ఆధ్యాత్మిక తెలియదు. అందుకని
ఓ 5ంటికి వెళ్ళేవాళ్ళే సరేలే అనుకొని ఇతన్ని అడగల 10:30 అయింది. ఇక మాస్టర్ గారు ఏదో భక్తులతో సత్సంగం చెప్పారు, లోపలికి వెళుతున్నారు. వెళుతుంటే తలుపు వేసుకోబోతుంటే మాస్టర్ గారిని ఒక చిన్న మాట అన్న. ఏంటి అన్నాడు. సార్ ఏమనుకోవద్దు, నాకు మెలకు రాదు, కొద్దిగా నన్ను 5ంటికి లేపుతారా మీరు అన్న. మాస్టర్ గారు సరే నాన్న లేపుతాలే నువ్వు అన్నట్టు తలుపు వేసుకున్నాడు. ఈ రామారావు ఇచ్చాడు, నువ్వా గురువు ఆయన శిష్యుడు, నువ్వు మాస్టర్ గారు లేపమంటావా? అయ్యా నాకేమో తెలియదు, నువ్వు 5ంటికి లేవాలన్నాడు, అది చూడడానికి తప్ప మనిషి చాలా మంచివాళ్ళగా ఉన్నాడు, అందుకనే లేపమన్నాడు. పాపం అన్నిటికి తలుపుతున్నాడు, ఆయన పాపం మంచివాళ్ళగా ఉన్నాడు, అందుకని లేపమన్నాను, లేపుతా అన్నాడు కదా. పాపం నిజంగా 5ంటికి పాపం లేచాడు. ఎంతలో తలుపుకుంటాడు 5ంటికి కరెక్ట్ మాస్టర్, ఒరే వాడు లేపురా బాబు అని. లేపాను మాస్టర్ గారండి అన్నాడు. అయిపోయింది చక్కగా గురువు గారు కదా. తర్వాత ఏంటంటే మా ఇంట్లో అలవాటు, ఇతను ఏం చేసుకుని ఒక చాప వేసుకొని పడుకునేవాడు. నాకేమో అలవాటు ఇంట్లో చేప, దాని మీద దుప్పటి, ఒక దిండు లేకపోతే నిద్రపడి. నేనేం చేశాను, ఇంటి దగ్గర నుంచి ఒక దుప్పటి బొత్తలా చేసుకొని ఒక దిండు చేసుకొని మాస్టర్ గారు అప్పుడు బయట పెట్టేవాడిని. గురువు గారు వెళ్ళిన తర్వాత దుప్పటి దిండు చేసుకొని రామారావు అన్నాడు, మాస్టర్ గారండి ఇది అంతా దుప్పటి దిండు ఇంట్లో లాగా బ్రహ్మాండ పోనీ లేదా వాడికి అలవాటు ఇవ్వలేదా, అలా పడుకోవడం పోనీ వదిలేసేయలేరు అన్నాడు. ఇది చూడండి ఎంత ప్రేమ ఇది కదా. గురువు గారు అట్లా పాపం భరించాడు ఎంతమందిని గురువు గారు. అసలు ఇంకోటి అమ్మాయి మాస్టర్ గారు చెప్తున్నప్పుడు రాస్తుండేవాడిని. అంటే మనం ఎప్పుడు గురువు సన్నిధిలో మనం ఎప్పుడు మనసు ఆయన సన్నిధిలో ఉన్నాడని గుర్తుపెట్టుకోవడమే కదా. ఆ గుర్తు లేకపోవడమే కదా, గుర్తెరిగి గుర్తు పెట్టుకోవడంలోనే ఉంది అంత. మన మనసు ఉంటుందా, చంచలిగి మన కృష్ణ అన్నట్టు మనసు చంచలంగా ఎక్కడెక్కడో తిరుగుతుంది. గురువుగారు సన్నిధిలో ఉన్నాం ఏమంటారు, మనం కూడా చూడండి పూజలో చేస్తున్నాం, నిద్ర వచ్చింది ఎక్కడో అయ్యో మనం కూర్చుని మళ్ళీ మన మనసులో ఆపుకుంటాం. ఏమంటారు చెప్తున్నాడు మాస్టర్ గారు. నేను ఒకసారి రాస్తూ ఉన్నా, ఇంతలో గురువు గారు చెప్పుకుంటూ కూడా ఇట్లా పడుకొని ఉంటారు మాస్టర్ గారు, నేను వారి పాదాలు ఎక్కువ రాస్తూ ఉంటాను. సరే నేను రాశా, అది చెప్తున్నారు ఫ్లోగా వస్తుంది. నేను ఎక్కడో ఆలోచన చేసి ఆ ఫిలిం ది బ్లాంక్స్ అన్నట్టు సెంటెన్స్ పూర్తి చేశాను. మాస్టర్ గారు కొద్దిగా అయిపోయిన తర్వాత ఆయన తెలియజేముంది అట్లా పడుకున్నా, నన్ను చూడలే. మరి ఆ పారాగ్రాఫ్ ఒకసారి చదువురా అన్నాడు. నేను చదివా. మాస్టర్ గారు వచ్చిన ఆయనకి అర్థమైంది కదా. ఆ సెంటెన్స్ దగ్గర పెట్టి నేను చెప్పానా అన్నాడు. నా సొంతగా నేను నీళ్ళు తాగా, మీరు తల ఉంచుకున్నా ఏం చెప్పురా అన్నాడు. నేను మీరు చెప్పలేదండి చెప్తారని చెప్పి నేను రాశాను సార్. అదే నేను చెప్పిందే రాయరా, నువ్వు నీ సొంత కవిత్వం వద్దురా, ఒక పని చేద్దామా, తప్పులన్నీ భరద్వాజు ఒప్పుకొని హైవని పెడదామా, నేను చెప్పింది రాయరా నాయన అన్నాడు. నేను అప్పుడు తెలంగాణలో ఉండేవాడిని, ఎక్కువగా హైదరాబాద్లో ఉండేవాడిని. 5th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఉండేది. అక్కడైనా తెలంగాణ యాస ఉండేది. కొత్తగా వచ్చినప్పుడు కూడా తెలంగాణ ఇప్పుడైనా కొద్దిగా నేర్చుకున్నాము. అప్పుడు పోరి ఆడవాళ్ళని పోరోడు పోరి అంటుంటాం మేము కూడా. మామూలుగా ఇలా కొన్ని పదాలు వస్తుండేవి. నేనేం చేశానంటే ఏదో సందర్భంలో బాబా గారు వచ్చి బాబా పరేషాన్ అయ్యాడు అన్నట్టు. అది మన మీకు తెలిసింది హైదరాబాద్ బాబా మాస్టర్ గారు అది పరేషానా, ఎక్కడ ఏదో అరబు మాట పరేషాన్, మరి బాబా పరేషాన్, నువ్వు పరేషాన్ అవుతున్నావు, ఆయన పరేషాన్ కాదు. మరి ఆ పదాలే వాడు తెలంగాణ పదాలు పెట్టకుండా నేను చెప్తే రైలు అన్నాడు. అమ్మగారని పక్కన కూర్చొని ఇంక నాలాంటిది నేను ఎట్లయితే గురువు గారిని నిద్రపోతూ తప్పునప్పుడు ప్రారంభిస్తాను కదా, మళ్ళీ సరి చేసుకున్నాడు బాబు మాస్టర్ గారు. అమ్మగారి దగ్గర ఒక సేవకురాలు సాయి లక్ష్మి, ఈమె కూడా అంటే నాలాగే. అమ్మగారు ఒక గిన్నె తెమ్మంటే 3 గిన్నెలు పడేస్తుంది కింద, ఏదైనా ఒకటి తెమ్మంటే తొందరగా ఇంకోటి పడేస్తుంది. అమ్మగారు ఏదో సందర్భం అవుతూ ఆవిడని మనకు పరమానంద శిష్యులు దొరికారండి అది. ఆవిడ అయ్యవారు నవ్వుతూ ఇట్లా అప్పుడు బాగుండేది మరి కుటుంబంలాగా. నేను గురువు గారికి కూర్చునేవాడు. నేను కాముకుంటే అయితే నేను పరమానంద అయినా అన్నాడు మాస్టర్ గారు. నేను పరమానంద అయినారా అన్నాడు. నేను అప్పుడు ఏదో కొద్దిగా పొడిలేండి కొద్దిగా తెలుసుకున్నా. గురువు గారు సార్ నమస్కారం పెట్టాను సార్, పరమానందే చాలా గొప్పవాడు. ఎందుకంటే అప్పుడు సినిమా చూశాక పరమానందే శిష్యులు కథ 2-3 సార్లు చూశాను, నాకు ఇష్టం.
పరమానందే చాలా గొప్పవాడు. పరమానంద శిష్యులు ఉన్నారే వాళ్ళేది గురులు, శాపవశాత్తు కదా వాళ్ళు శిష్యులుగా వచ్చింది. వాళ్ళు గొప్పవాడే, మీరు మాత్రం గొప్పవాడు, నేను మాత్రం వాళ్ళ శిష్యులు అంత గొప్పవాడిని కాదండి అన్న. అయ్యవారు చూసి చదివిసి నవ్వాడు. సార్ రాయలేరా అన్నాడు. అటు రాస్తున్నప్పుడు గురువు గారు చెప్తున్న రాస్తున్నాం, ఇంకా చెప్తున్నాం కర్మదేవత. గురువు గారు మహాత్ములు ఎలా ఉంటుంది, వాళ్ళ కరుణ మనం చెప్పకపోయినా ఒకసారి అడిగితే బాధపడతారని మాస్టర్ గారు ఎవరి మనసు చెప్పకుండా 1.5 సంవత్సరం అయింది. అంతా అయిన తర్వాత ఎక్కడో ఆలోచన చేశాం. రాయిన మాస్టర్ గారు కొద్దిసేపు అలా చూశారు. మళ్ళీ అయిపోయిన తర్వాత ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు. ఏం లేదే మాస్టర్ గారు అన్న. అప్పుడు పడితే కదా కొద్దిగా వాళ్ళ ఇంట్లో పడుకోవడం, గురువు గారు బిడ్డలాగా తీసుకున్నాడు. చెప్పులే అన్నాడు. అమ్మగారు పక్కన ఉంది. నేను అనుకున్నా అబ్బా వీడు మహాభక్తుడు, వీడు గురువు గారిదని. సరే నేనేం మొహమాట పడుతుంది చెప్పురా అన్నాడు. ఏం లేదు సార్ అని అన్న. చెప్తారా మొహమాట నేనున్నా కదా, ఏదో ఆడవాళ్ళ విషయం గుర్తొచ్చింది అన్నాడు. ఎవరు గుర్తొచ్చారు నీకు? ఏం చెప్తావు మరి, హైదరాబాద్ తిరిగి అన్నీ ఉంటాయా? నేను అనుకున్నాను ఏం చెప్తావు, అమ్మగారు చెప్తాను అనుకో. సరే గురువు గారి కంటే చెప్తాం, అమ్మాయి గుర్తొచ్చిందండి ఇది చేసేవాడు. ఇప్పుడు అమ్మగారు అనుకుంటే అబ్బాయి వీడియోలో గొప్పవాడు భక్తుడు మరి చెప్పేవాడు. చెప్పులేరా అన్నాడు. ఏం కాదు మానవమానాన్ని తొలగించుకోవడం అన్నాడు. తొందరగా రాదు అది ఎవరికి. నేను చెప్పకపోతే అయ్యవారు అన్నాడు చివరికి, ఒరే నేను గట్టిగా చూశానంటే మొత్తం అవే వస్తాయి, నువ్వు చెప్పక్కర్లా ఆటోమేటిక్గా వస్తాయి అని నేనేం కాముకున్నా. సరే రాసి అన్నాడు. కొన్ని ఏమొచ్చాయో మొట్టమొదటి నువ్వేందో రాసి అంటే ఇదేదో బాగుంది ఆప్షను రాసిచ్చారు. మాస్టర్ చూస్తారుగా. సరే నువ్వు ఎప్పుడెప్పుడు పొద్దున చిన్నప్పటి నుంచి ఏం చేసావు నీకు గుర్తున్నవన్నీ రాయరాన్నాడు. కలం పెడితే మాస్టర్ గారు అన్నట్టు ఒక చోట అంటాడు చూడండి, హాయిగా పాకలు పడుకోగలిసిన ఒక సత్సంగంలో హాయిగా పౌర్ణమి నాట మనం కడుపు నిండా కిళ్ళి వేసుకొని పౌర్ణమి చంద్రుడు కనబడుతుంటే మంచం వేసుకొని చంద్రుడు చూస్తూ మనం ఏం చేసాము, మనం ఏమైనా చేసామా, ఉపయోగపడుతున్నావా, ఏమైనా మంచి పనులు చేస్తామని మనల్ని మన మీద మనంతటి పని వాళ్ళు అడుగుకోవట్లేదు అనిపిస్తుంటాము. మనం ఏం చేసామని అందుకని రాయిరా అన్నాడు. అప్పుడు అర్థమైంది మనకి మనం ఏంటి, మన స్థాయి ఏంటి. రాత్రి ఒక మంచి పని చేశాను. ఒకటి నేనన్నా కలం పెట్టు నా మీద నాకే అసలు వేసింది. కుమారు ఇట్లా తిరిగాను అలా చేశాను, ఇంకా మరి రాయాలిగా. వాళ్ళ ఇంటికి వెళ్ళాను సార్, ఆయన ఎగతాళి చేశాను, వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఇవన్నీ రాజు నాకే సిగ్గేసింది. మరి రాయాలంటాడు గురువు గారు. అప్పుడు కొన్ని సీక్రెట్లు దాచిపెట్టాలని రాయాలి వచ్చింది. ఇది చూసి మాస్టర్ గారికి ఇచ్చా. ఇక అనుకున్నా ఈ రోజుతోటి మాస్టర్ గారికి మనకి సంబంధం పోయింది. చీచి నీ మొహం చూస్తే మహాపాతకంలో ఓమో ఇది పాప చేసావా, ఇది తప్పు చేసావా అంటాడు. అర్థంలో చూసుకున్నప్పుడు మన ప్రతిబింబం ఎట్లా ఉంటుంది మనకి అప్పుడు కనబడుతుంది. నాకు ఇక అయిపోయింది, ఇక నుంచి మనకి రేపటి నుంచి రావద్దు అంటాడు. తలంచుకున్నా ఏం చేస్తాం, తప్పు చేశాను. ఏమన్నా అన్ని రాసిచ్చాము. ఇంకా గురువు గారు చూసి ఇవేమంత పెద్ద పాపలు ఇంకా ఏమన్నా గుర్తుంది రాయిరా, ఇంకా ఏమన్నా గుర్తున్నాయా అన్నాడు. ఇవాళ ఇంకా రాయిరా, ఇంకా గుర్తు పెట్టుకుని ఇంకా గుర్తులేవు నువ్వు, ఇంకా బాగా గుర్తు తెచ్చుకో, అవి కూడా రాసిరా అన్నాడు. అవి కొంచెం ఆపేశాక సరే రాసిస్తాలే మాస్టర్ రాసిరా. ఒక 100 వరకు తీసుకున్నాడు. గురువు గారు సమాధి అయిపోయారు. అప్పుడు అనిపించింది మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మహాత్ముల దగ్గరికి మనం ఏందో కత్తిత్తుల్లాగా ఏమి చేయని వాళ్ళలాగా చెప్తాం. సమాజం దగ్గరికి మన కోరికలు కష్టాలు మనం చేసిన తప్పులు పాపాలు చెప్పుకోం. వాళ్ళ దగ్గర ముందు చెప్పుకోవాల్సిన అవిట ఏమండి నేను ఇంతకాలం జరిగాను చిదంబర స్వామి, తెలిసి తెలియక అజ్ఞానం వల్ల నీ దగ్గరికి వచ్చాము, నీ కాళ్ళు పట్టుకున్నాను స్వామి, నేనేమో పుణ్యాత్ముడు అని చెప్పట్లేదు, భక్తుడని చెప్పట్లేదు, నేను ఇన్ని పాపాలు చేశాను, మీ పాదాలు పట్టుకుని నన్ను క్షమించండి, నా కర్మను రద్దు చేయండి మీరే అని మనం చెప్పుకుంటే మహాత్ములు అప్పుడు వరే వీడి ఏంటో, వీడి స్థాయి ఏందో, వీడి స్థితి ఏందో నిజంగా చెప్పాడు. ఇప్పుడు మనం వాడిని అనుగ్రహించాలి అనుకుంటాం. ఇవి కప్పిపుచ్చుకొని మనం చేసామనుకోండి అప్పుడు మహాత్ములు ఏమనుకుంటాం, వాళ్ళకి తెలియకుండానా. అందుకని మొట్టమొదటిసారి గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చేసిన తప్పులు పాపాలన్నీ చెప్పుకోవాలి. మొట్టమొదటి గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు
అందుకని చూడు మిలాప చెప్తుంది ఏమంటాడు, మిలాప మార్పా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి చెప్తారు, నేను ఇట మాట్లాడడం వల్ల 35 మందిని చంపేశాను, వడగండ్ల వార కురిపించాను, కర్మఫలాలు చేశాను అని చెప్తాడు కదా. అది గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటాడు చెప్పుకోవాల్సింది. సరే మనం ఏదో చెప్పుకోవాలని తెలుసు ఆయనకి, వీడికి చెప్పిన అందుకే రాసిందన్నాడు. అంటే రాసినంత మటుకు మన కర్మను రద్దు చేశాడు. అయితే రాయను అనుకోండి, అది మనం అనుభవించేస్తాం. మీరు అన్నట్టు భారతంలో చెప్తారు కదా, భారతంలో దుర్యోధనుడికి వాళ్ళ గాంధారి, మరి ఆమె కళ్ళు లేకపోయినా గాంధారి మరి భీముడితో తలబడాలి. భీముడికి తల్లి కదా, ఏమని చెప్తారు, నాన్న నువ్వురా, నువ్వు స్నానం చేశాను లంగోటి కట్టుకొని ఏమీ కట్టకుండా తల్లి ముందే కదా, ఆమె కనబడదు. మళ్ళీ దిగంబరి గారు అన్నమాట. అంటే ఆమెకు నూనె రాసి అది చేసే వజ్రకాయ, ఇంకా ఎటువంటి వాడికి కొట్టినా కూడా అంత వజ్రకాయ అవుతుంది. ఆమెకి గాంధారికి అంత తపశక్తి. అంటే పతివ్రత ధర్మం. ఆమె కూడా ధృతరాష్ట్రుడు బుద్ధివాడు లాగా ఆమె పెళ్ళినప్పటికీ కళ్ళకు పెట్టుకుంది. తర్వాత ఇంకా యుద్ధం జరుగుతుంది. మరి కృష్ణం వందే జగద్గురు అంట కదా. వీళ్ళంతా రెడీ అవుతాడు, అమ్మ పిలుస్తుంది శిబిరానికి వెళ్ళాలి. వీళ్ళ అమ్మగారు అంతా కూడా గాంధారి రెడీగా ఉంటుంది. ఇంతలో బయలుదేరాడు. కృష్ణుడు అంటాడు, ఏంది లోపలికి ఎత్తేసినప్పుడు మధుమతి వచ్చేది వయసు సిగ్గుపడతాడు. అభిమాన ధనుడు కదా, అది ఇట్ట కాదు అమ్మగారు అంటే సిగ్గుపడి అంతవరకు లంగోట కట్టుకొని వెళ్తాడు. పాప ఆమె గుట్టి కదా మొత్తం శరీరం దగ్గర నుంచి వచ్చేటప్పటికి అక్కడ లంగోట దగ్గర ఆగిపోతుంది. ఇదేంటి ఆయన అని, నేను అట్లా రమ్మన్నా కదా అని ఇదేం మాట్లాడు. అంతవరకు రాస్తుంది. ఆ తొడ దగ్గర మాత్రం అక్కడ లంగోట అయిపోయింది కదా, అక్కడ ఆగిపోయింది. చివరికి ఇతని శాపం కూడా కదా, దుర్యోధనుడు ఇట్లా తొడ మీద కూర్చోమని. చూడండి, భగవంతుడు ఎక్కడ ఏది ఆశపెట్టాలో కర్మఫలతో మోదాన్ని అనుభవించాలి. ఆ కర్మ ఎవరైనా సరే అనుభవించి, దుష్కర్మ కానీ సత్కర్మ కానీ. ఏం చేశాడు దుర్యోధనుడు చెబుతాడు, నా తొడ మీద కూర్చోమంటాడు కదా ద్రౌపదిని వచ్చి. అప్పుడు కదా ఆయన భీముడు చెప్తాడు, ఆ తొడలు నిన్ను నా గదాలతో నేను తొడలు పగలు పడతాను. చివరికి కరెక్ట్గా కృష్ణ పరమాత్ముడు చెప్పడము ఆ యుద్ధంలో చెప్తాడు, అది ఆ ధర్మము తొడ మీద కొట్టకూడదు. కానీ వాడు ఎన్ని చేశాడు, ఇది ధర్మమే కాదు ధర్మయుద్ధమే, చివరికి అక్కడే చనిపోతాడు. అక్కడ వరకే గాంధారి అక్కడ రాయలేదు కాబట్టి అక్కడ మాత్రమే కొట్టి చనిపించాడు. కృష్ణ పరమాత్ముడు యొక్క లీలని కదా. భగవంతుడు అట్లా అతనే మనం ఏం చేసామంటే మన కర్మలు ఎంతవరకు రాసిందో గురువు గారు అనుగ్రహించారు, మిగతా నువ్వు అనుభవించవలసిందిగా అన్నాడు. పాపం ఎంత ప్రేమమయ్యాడు మాస్టర్ గారు, అన్ని రాయించుకున్నాడు. ఏమంటారు, మనం రాయిపోతే మన తప్పు కానీ మిగతా గురువు గారు దేవుడు పాపం అవకాశం ఇచ్చాడు మనకి. అయితే ఏదో సందర్భాలు అంట మనకు మన వాళ్ళు ఉపాయం లేని వాడి నుంచి ఊరి నుంచి వెళ్ళగొట్టాలి అంటారు. ఒక సామెత ఉంది కదా. అవును మాస్టర్ గారు, అందుకే కదా నేను ఎక్కడికి పంపించిన ఆ దగ్గర, ఎందుకంటే ఊర్లో పడి తప్పులు పడి ఎక్కువ చేస్తామని చెప్పి ఆయన దగ్గర కూర్చోబెట్టుకున్నాడట. అందుకే నా దగ్గర కూర్చోబెట్టుకున్నారని అన్నాడు, ఉపాయం లేని వాడిని వెళ్ళగొట్టాలని. పాపం గురువు గారు అట్లా పాపం ఎన్ని భరించారు మాస్టర్ గారు. అయితే ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు లీలామృతము, గురు చేత సత్సంగాలు, పారాయణలు, ఇలా అతను చెప్పడం కూడా మనకి సత్సంగాలు, పారాయణలు ఏదన్నా మాస్టర్ నీకు నేర్పిస్తాను అని అడుగుండి. సద్గురు యొక్క సాన్నిధ్యం, ఇందాక చెప్పాడు సాంగత్యం మనపై మనం ఊహించిన ప్రభావం ఉంటుందని. అలానే మాస్టర్ గారి యొక్క సాంగత్యము ఆయన సరి మనం తెలిసినా తెలియకపోయినా, నిప్పు అంటాం కదా, అగ్నిని వాడు తెలిసినా తెలియకపోయినా, చిన్నపిల్లవాడ ముసలివాడ పెద్దవాడు ఇవి అగ్నికి ముట్టుకోగానే ఆ లక్షణం ఏంటంటే కాలుతుంది. అలానే మాస్టర్ గారి యొక్క సన్నిధి యొక్క ప్రభావం వల్ల అది ఎలా పనిచేస్తుందంటే మళ్ళాంటి పామర్ల మీద కూడా పనిచేస్తుందని అర్థమైంది. ఓహో, గురువుగారి యొక్క గొప్పతనం అది, ఆ సాంగత్యం. అట్లా మాస్టర్ గారి అనుగ్రహం వల్ల రావడం అయింది. గురువుగారి సన్నిధిలో 87 వచ్చాము. సాయి సన్నిధి అని మాస్టర్ గారు చివరి గ్రంథం చదివి ఉంటారు. మాస్టర్ గారు లీలామృతము, ప్రబోధామృతం. మాస్టర్ గారు లీలామృతంలో కూడా రాస్తానండి, సాయి లీలామృతం గమ్యము, గమ్యం పారాయణం అని చెప్పాము మనం కదా. లీలామృతం గమ్యం అనుకుంది. అలా ప్రబోధామృతము, గురు చేతులేమో తెరచాపం వంటిది అంటాడు.
ప్రబోధామృతము చుక్కాని వంటిది, మార్గం చూపించే లైట్ లాంటిది. అలానే సాయి సన్నిధి అనేది సాక్షాత్ నా పడవ లాంటిది, ఒడ్డుకు చేర్చే సంసారం అనే నావ ఒడ్డు నుంచి అవతలకు చేర్చే నావ లాంటి సాయి సన్నిధి. 4 వేదాలు 4 గ్రంథాలు అని రాస్తారు. ఈ సాయి సన్నిధి మనిషిగా రాస్తున్నాయి. చూడండి, మనకు తెలియదు రాత్రికి ముందు మాట నేనే మాస్టర్ గారు ఏమని చెప్పంటే సాయి సన్నిధి రాస్తూ మిగతా గ్రంథాలన్నీ కూడా రాస్తూ ఇది భాగవతము అని రాస్తారు మాస్టర్ గారు. సన్నిధిని సాయి సన్నిధి భాగవతం అంటారు. భాగవతం అంటే మీరు అంటే వ్యాస భగవానుడు 4 వేదాలు 18 పురాణాలు అన్నీ రాసి కూడా ఇంకా వెలితిగా ఉండే నాదమని నుంచి నువ్వు భాగవతం అంటే భగవద్భక్తుల యొక్క గాథలు అది రాస్తే నీకు వెలితిస్తుంది అంటే వ్యాస భగవానుడికి నాదమని. అలానే వ్యాసుడు భారతం రాసి కదండి రాస్తారు. ఆ భాగవతం రాస్తారు. భాగవతం రాయంగానే అతను వెలితి తీరుతుంది. అది మాస్ గారు ఏంటి భాగవతం తర్వాత ఇంకా ఆయన పరిసమాప్తం అయిపోయింది. అలానే మాస్ గారు కూడా దీన్ని భాగవతం అంటే ఆయన వచ్చినప్పుడు అయిపోయింది. లీలామృతము, గురుచరిత్ర, ప్రబోధామృతము అనేక మంది మహాత్ముల చరిత్ర రాసి అని మనకు అందించవలసినంత అందించి ఇక చివరిలో సాయి సన్నిధి భాగవతం లాంటిది నా అవతార కార్యం అయిపోతుంది ఇంకా ఈ గ్రంథంలో అన్నట్టు రాస్తూ ఏం చేశారంటే అంటే మనం అడగలుగుతున్నాం ఎదురుగా ఉన్నప్పుడు అవి ఆయన నీళ్ళలో ఆయన మహత్యమో లేకుంటే మనము మన యుగో అడ్డు వస్తుందో ఏమో మనము ఏమని రాస్తారంటే మహర్షి గారు స్థానము అని చెప్తారు. కింద ఏమో చేస్తే ప్రతి ఆచార్య భరద్వాజ అని రాస్తారు కదా. స్థానము అని మీరున్న చోటు అని రాస్తారు మహర్షి గారు. అంటే మనం ఎక్కడ చదివితే ఎక్కడ పారాయణ చేస్తే అక్కడ మనం ఉంటామని అర్థం. నేను అనుకున్నాను మనసులో ఈ మహర్షి గారు భగవంతుడే కదా. నిజమే, మహర్షి గారు బాబాతో సమానము. మనము ఎక్కడ పారాయణ చేస్తే అక్కడ ఉంటారని అనుకున్నాం. కానీ అది అడిగితే బాగుండే. మనకు అడగాలని కూడా తెలియదు కదా, పరిపరిచయం చేత కాదు కదా. మహాత్ములు దొరికినా మనం అడగడం చేత అవ్వాలి కదా. ఏదో కొద్ది గొప్ప సాధన చేస్తే మన గ్రంథాలతో పరిచయం ఉంటే అడుగుతారు, లేకుంటే ఏమడుగుతారు? మనకేం లేదుగా. నేతి పెరికాయలు నెయ్యి కట్టే కదా, మన దగ్గర ఏముందని డల్లా. అందుకే మనం ఏమడగలము ఆత్మని. అట్లా సరే మనసులో అనుకున్నాను. ఇంతలో రామారావు వచ్చాను అయ్యాండి మనిషి గారు వాళ్ళు రాస్తే మీరు భగవంతుడి భావం అవునా అట్లా నా మారుద్దామంటే ఇక్కడ మార్చు అది రాసిన కొన్నాళ్ళకి మాసిగా సమాధి ఇచ్చారు. అదే చివరి సాయి సన్నిధి గ్రంథం అన్న. అయితే ఇక్కడ ఒక అద్భుతం జరిగిందమ్మా. విద్యానగర్లో ఇప్పుడు స్వామి సమాధి అయ్యే ముందు, మహాత్ములు సమాధి అయ్యే ముందు ఎవరైతే దగ్గర ఉంటారో వాళ్ళకి తమ తపశక్తిని దారపోసి వాళ్ళు అనుగ్రహిస్తారని చరిత్ర ఉంటుంది. మాస్టర్ గారు కూడా చరిత్రలో చాలా మంది మహాత్ములు మాస్టర్ గారిలో వాళ్ళు మహాసమాధి అయ్యే ముందు మాస్టర్ గారిని వినిపించే సందర్భాలు చాలా ఉన్నాయి. తర్వాత మాస్టర్ గారికి వాళ్ళ అలానే చదువుతారు కదా విద్యానగర్ స్టూడెంట్స్ అందరూ కూడా ఉండి వాళ్ళు సత్సంగాలు పారాయణ చేస్తే వాళ్ళందరూ కూడా సహజంగా ఉంటుంది. మాస్టర్ గారండి మరి మీరు శ్రీరామస్వామి సమాధి ఎప్పుడు ఉన్నారు, పాటలపాడు గారు పిలిపించుకున్నారు, ఆనందమ్మ దగ్గర 3వ సారి వెళ్ళిన తర్వాత ఇక మీ ఆశీస్సులను అన్నారు, చివటమ్మ పిలిపించుకున్నారు, ఇలా అన్నాడు కదా. మరి మీరు సమాధి అయినప్పుడు మాలో ఎవరుంటాం? సహజంగా ఉంటుంది కదమ్మాయి. అందరికీ అటువంటిది అందరూ అడిగారు. మాస్టర్ గారు ఇలా చూశాక మీరు ఒక్కడు ఉన్నారు అన్నారు. ఇదేంటి మన విద్యానగర్లో 24 గంటలు మాస్టర్ గారిని అంటిపెట్టుకొని ఎప్పుడు మనం ఉంటాము. మా వాళ్ళని చూడండి కదా, ఎప్పుడు వదిలిపెట్టి మాస్టర్ గారిని ఎవరో ఒకరు ఉంటాం. ఇదేంటి అనుకున్నారు. విద్యానగర్లో ఉన్నట్టుండి 83లో వాళ్ళు ఒంగోలు రావటము, మరి విద్యానగర్ నుంచి ఒంగోలుకి వచ్చారు కదా. ఒంగోలు రావటము ఇక్కడ వాళ్ళు అప్పుడప్పుడు వచ్చిపోవటం ఉంటాం. కానీ రెగ్యులర్గా విద్యానగర్లో అక్కడ ఉంటారు కదా. కరెక్ట్గా మాస్టర్ గారు బాగున్నారు అందరూ ఉన్నప్పటికీ సమాధి అయ్యే ముందు నేను మన పరిచయం లేదు విద్యానగర్ నుంచి. నేను లక్ష్మీ గారిని మద్రాసు ఒక అమ్మాయింది, ఆమె అయోధ్య స్వామి గారు ఉన్నాం. మేము ముగ్గురమే. అమ్మగారు ఎట్టు ఉంటారు కదా. అయితే మేము ముగ్గురే ఉన్నాం. ఇందులో మేము డాక్టర్ మీద వెళ్ళాం. గురువు గారు సమాధి అయిపోయారు అయోధ్య స్వామి చేతిలో. ఆయన పరాణ సింగాలు ఉంటే పిలిపించుకున్నారు మాస్టర్. అట్లా చూడండి, సేలంలో ఉన్నప్పుడు మాయమ్మ దగ్గర ఉన్నారు. అప్పుడు సేలంలో ఉన్నప్పుడు అయోధ్య స్వామికి మాస్టర్ గారు పిలిపించుకున్నారు. అంటే సమాధి చూడండి, ఇప్పుడు ఆయనకి ఎట్లా సమాధి అయ్యే ముందు కూడా భూత భవిష్యత్తు వర్తమానాలు చూసినట్టు కదండి. అట్లా ఉంటుంది మహాత్ముల యొక్క సన్నిధి మాస్టర్ గారు చెప్తారు. అయితే మాస్టర్ గారు కూడా ఒక చెప్తారన్నాయి.
చీరాల స్వామి చరిత్రలో మాస్టర్ గారు చీరాల స్వామి దగ్గరికి వస్తారు. చీరాల స్వామి దర్శనం చేసుకున్న తర్వాత స్వామి మాస్టర్ గారిని ఎక్కువగా ప్రేమించేవాడు. ఎవరి దగ్గర ఏమి తీసుకునేటువంటి స్వామి మాస్టర్ గారిని అడిగి తీసుకునేవాడు. అప్పుడు ఈ డాక్టర్ గారు శ్రీధర్రావు హాస్పిటల్ చేరాడు కదా, అప్పుడు కాంపౌండర్ కూడా చంద్రం అడుగుతారు, ఏమంటే మాస్టర్ గారండి ఎవరిని కూడా ఈ సృష్టిలో ఏవి తనకు సంబంధం లేనట్టు ఎవరిని ఏమడగండి స్వామి, మీ చేత సేవ చేసుకోవడం మిమ్మల్ని అడిగి చేసుకున్నారు, దీనికి ఏంటి కారణం, మీరు ఏం చేస్తే ఏం జపం చేశారా అన్నది. అయ్యా నాకేం తెలిసింది లేదు, నేను పారాయణ చేస్తుంటాను, సత్సంగాలు చేస్తుంటాను, పారాయణ చేస్తుంటాను, ఆ పారాయణ ఫలితమే సత్సంగాల ఫలితమే ఇది అక్కడ. చూడండి అంత మాస్టర్ అంత ఒక మార్పుడై కూడా మళ్ళీ మనకు చెప్తారు. అప్పుడు లీలామృతం చేసుకొని పారాయణ మొదలుపెట్టిన తర్వాత స్వామివారు ఆయన చంద్రాన్ని పిలిపించుకొని రాబాయి అది తీసుకురా ఇది తీసుకురా అంటూ స్వామివారు అతన్ని కొడుకులాగా చూసుకోవడం మొదలుపెట్టాట. అంటే పారాయణ యొక్క ఫలితం ఏందో ఆ మహాత్ముల ద్వారా చెప్పింది అంటారు. అది పారాయణ యొక్క మహత్వం గొప్పతనమని మాస్టర్ గారు చీరాల స్వామి చేతులు రాశారు. అట్లానే ఈరోజు వర చిదంబర స్వామికి దగ్గర 120-130 సంవత్సరాలు ఒక చిన్న గది ఉండేది. ఎక్కడో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆ రోజు బాబా చేతులు అన్నట్టు అక్కడ అన్న కూడా శివుడి అనేది కుగ్రామము మాలపల్లి లాగా ఉండేది. ఆ చుట్టూ కూడా కంపలు ఉండేవి, అప్పుడప్పుడు పులులు రాత్రి కూడా ఉండేవి, ఎవరు వచ్చేవాళ్ళు కాదు, ఊరికి అవుతుండేది. అట్లా రాస్తారు కదా చెట్టు చేపలుతుంది. నిజంగా చిదంబర స్వామిది అలా ఉండేటువంటి సన్నిధి అవునా కదా. మరి మాలిక్ బాబాని చాలా కాలం సేవించాడు కాశీరామ. మాలిక్ బాబా దగ్గరే మన సన్నిధి పెట్టాడు. అయితే మరి మాస్టర్ గారి యొక్క పరిచయము, మాస్టర్ గారి గ్రంథాలు నిత్య పారాయణంగా చెప్పాను కదా, నిత్యము పారాయణలు సత్సంగాలు రోజుల్లో చాలా సత్సంగాలు దగ్గర దీనికి ముందు సమ్మేళనం ముందే ప్రతిరోజు సంవత్సరం వరకు సమ్మేళనం ఏర్పడి ప్రతి ఇళ్లలో కూడా ప్రతిరోజు సమ్మేళనంలో సంవత్సరం వరకు ఇది ఒక యజ్ఞం, ఒక వ్రతం లాగా, ఒక దీక్షలాగా ప్రతి నెలలో జరిగేది సత్సంగం. మాస్టర్ గారికి సమ్మేళనం సందర్భంగా అక్కడ పారాయణలు అప్పటికి 2-3 సార్లు వచ్చా కూడా పారాయణలు సత్సంగాలు. మరి ఆ ఫలితం ఎక్కడికి పోతుంది ఏమంటారు? ఆ పారాయణలు సత్సంగాల ఫలితమే ఈ వర చిదంబర స్వామి వారికి తీసుకున్నారు కాశీరాములు. మాలిక్ బాబా దగ్గరికి తర్వాత అక్కడికి వద్దాము. ఇక్కడ కూడా చుట్టుపక్కల మహాత్ములు మాస్టర్ రాజు కదా, మహాత్ముల యొక్క దర్శనము చాలా గొప్పది. వాళ్ళ సమాధి చేసుకోవడం, వారి సన్నిధిలో ఉన్నటువంటి ఫలితం వస్తుంది. అప్పుడు ఇక్కడికి వచ్చి సత్సంగాలు చేసుకుంటే పారాయణ చేస్తుంటే ఇక్కడ తెలిసింది ఇదేంది ఇలా ఉంది, ఇక్కడ మహాత్ములు అంటున్నారు ఆలన పాలన లేకుండా ఇలా ఉంది మహాత్ముల యొక్క సన్నిధి అని. అంటే ఆయన చరిత్ర కూడా పెద్దగా తెలియదు. అంటే ఆయన చరిత్ర అనుకోండి, చిదంబర స్వామి అప్పుడు ఎవరో 2 దంపతులకి సంతానం లేకపోతే అనంతపురం జిల్లాలో కూడా చిదంబర స్వామిని దర్శించుకుంటే వాళ్ళకి సంతానం లేకపోతే స్వామి నీకు పిల్లవాడు పుడతారని చెప్తే అప్పుడు పిల్లవాడు పుట్టడం వల్ల ఆయన యొక్క వరం వల్ల, అంటే అది వరం ఇచ్చారు కదా, అందుకని ఆ పిల్లవాడికి వాళ్ళు కృతజ్ఞతగా అని చెప్పారు వర చిదంబర స్వామి. అంటే చిదంబర స్వామి గురువు ఆయన యొక్క వరం వల్ల పుట్టాడు కాబట్టి వర చిదంబర స్వామి అని. ఆ పిల్లవాడు 15 సంవత్సరాల వరకు గురువు యొక్క శుశ్రూష చేసి అలానే అన్ని వదిలిపెట్టేసి ఎక్కడ కూడా తిరుగుతుందండి. ఇక్కడ సమాధి ఇంతకాలం అయింది, ఎవరు ఉన్నది కూడా ఎప్పటికీ తెలియదు. గురువు గారు అలా సమాధి అయ్యారు. మరి ఎంతకాలం అయింది దగ్గర ఆలన పనులు భాగం. ఇప్పుడు మీ వెనకాల కూర్చొని ఆయన ఒక్కడు వచ్చి సోమవారం నాడు వాళ్ళ జేజమ్మలు సమాధి చేసినప్పుడు నీళ్ళు పోసేవారు. వీరు కూడా వచ్చి వారానికి ఒకసారి పోసేవారు. ఇదేంటి అనుకుంటే అప్పుడు ఆలన పాలన లేదనుకుంటే మనకి అది అయ్యో. అందుకని ఈ సత్సంగాలు పారాయణలు మహాత్ముల చేతితో చదివాడు కదా, ఈ మహాత్ముల చేతితో పారాయణ చేసిన మహాత్ముల యొక్క దర్శనము ఆశీస్సులు వాళ్ళ సన్నిధి ఎంత గొప్పదో మనకు తెలిసింది. వారి సాంగత్యము మహాత్ముల యొక్క
గొప్పతనం మీద తెలియటం వల్ల కదా ఈ సత్సంగాలు పారాయణ బాగా చేయడం వల్ల ఈ స్వామి పిలిపించుకున్నాడు. అరే ఆయన నువ్వు సత్సంగాలు పారాయణ ఇంతకాలం ఇంత చేసిన తర్వాత పిలిపించుకున్నాడు స్వామి, నాన్న నువ్వు రావాలి అని. అప్పుడు ఇతను రావడము గురువు సత్సంగ సభ్యులు అందరూ కూడా సరే మనము చేద్దాము. అప్పుడు నెలకోసారి 15 రోజులకోసారి ఇచ్చి సత్సంగము భజన చేసుకుని కొబ్బరికాయలు కొట్టి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలా అయిన తర్వాత పాపం అనుకున్నాక ఈ ఆలన పాలన లేదు. అప్పుడు ఎవరో చెప్పారు కాశీరామ్, ఏమండి ఇలా ఆలన పాలన లేదు చిదంబర స్వామికి. అప్పటికాక ఇది ఊరు అవుతారు కదా, ఏం లేదు. కొంతమంది దొంగలు వీళ్ళు తాగుబోతులు గంజా గుప్త ఉంటాయి కదా, గుప్త నిధులు ఏమైనా ఉన్నాయేమో తొవ్వేసి సమాధి కూడా దాని నుంచి కూడా గుప్త నిధులు ఉన్నాయేమో దొరుకుతాయేమో అని. అయ్యయ్యో స్వామి సమాధికి ఇలా గుప్త నిధుల కోసం కూడా ఇలా చేస్తున్నా ఏం లేదు కొని సరే ఎలా అయినా కానీ స్వామి వారి దూరి అట్టని ఒక ఆచ్ఛాదన ఏర్పాటు చేస్తున్నాడు, మనం చేద్దాము అనుకున్నాక సరే. అప్పుడు అందరూ ఈ రాళ్ళు ఇప్పుడంటే కొద్దిగా పెరుగుతుంది. మేము వచ్చినప్పుడు మొట్టమొదటి కూడా ఇంకా ఇక్కడ ఉండేది, ఇక్కడ ఎందుకంటే ఈ అరుగు కూడా ఉండేది కాదు, ఇక మట్టి ఉండేది. ఇక్కడే పడుకున్నాను నేను కాచిన అప్పుడు ఒక 4-5 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు సత్సంగానికి ఆరాధనకు వచ్చినప్పుడు ఇలానే పడుకొని. ఇప్పుడు కొద్దిగా భక్తులందరూ కూడా చేయటం వల్ల కొన్ని రూపులన్నీ కూడా ఏర్పాటు అవుతున్నాయి. వసతుల కోసం మాత్రం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు స్వామిని ఇలా అలంకరణ అంత కదా. అలా అనుకున్నప్పుడు రెడ్డి గారు రమణారెడ్డి గారు మనకి చెప్తారు, స్వామి లీలలు కూడా చెప్పుకుంటాం. రమణారెడ్డి గారిని ఇతను అనుకున్నట్టు ఇవన్నీ వచ్చి ఏంటి మహాత్ముడైనా మరి ఇదేంటి చిదంబర స్వామి అంటారు, ఈ ఊళ్ళో అవతల ఎక్కడో పాడుపడింది, ఈయన ఇంతమంది వచ్చి సత్సంగ సభ్యులు పంటలు పట్టుకోవాలి ఇవన్నీ చేస్తున్నారు, ఈయన మహాత్ముడైనా అవునా కాదా అనుకున్నారు. సరే వెళ్ళారట, ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక స్వప్నంలో ఇతనికి ఏం చేశారు రెడ్డి గారికి సమాధి, స్వామి సమాధి మీద సమాధి కనబడంగానే సమాధికి మనం కూడా ఇప్పుడు చూడండి సమాధి దండం పెట్టుకున్నప్పుడు తల వచ్చి తల మీద పెట్టి ఆయన పాదాలు దగ్గర పెట్టి నమస్కారం చేస్తాం కదా. అప్పుడు తల మీద పెట్టంగానే సమాధి మీద లేస్తే అతుక్కుపోయింట, తల రావట్లేదట. ఇదేంటి రావట్లేదు ఇచ్చేసి అనుకున్నాక, అంటే స్వప్నం అని ఎప్పుడు తెలియదు కదా. అంటే మనకి ఎప్పుడు తెలుస్తుంది స్వప్నం అని, మెలకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. అంతవరకు ఈ స్వప్న జగత్తులో మనం ఎలా ఉన్నామో ఎలా కూర్చొని మాట్లాడుతున్నామో మన మనసే 2 రూపాలు ధరిస్తుంది. ఇప్పుడు కుమార్ కావాలంటే కుమార్ రూపం వస్తుంది, కాశీరామ్ కాశీరామ్, ఇంకో డోర్ కావాలంటే పట్టణం. అంటే మనసే 2 రూపాలు కూడా జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందో స్వప్నావస్థలో కూడా మనకి అలానే ఉంటుంది, అనుభవం అవుతుంది. ఇతను భయపడతాడు, రావట్లేదు తల. అయ్యో స్వామి నన్ను క్షమించండి, మిమ్మల్ని నేను ఏమనుకున్నానంటే నేను మహాత్ముడే కాదు అనుకున్నాను, నన్ను క్షమించండి తెలియక అన్నాను అనగానే వెంటనే తల వచ్చేస్తుంది. తల బయటికి రావడంగానే 2 రోజుల వరకు కొద్దిగా తల్లి బీటగా నేను చెప్తా ఉంటా. తర్వాత నుంచి వచ్చి ఇంకా స్వామి అమ్మో ఇంత ఒక మహాత్ముడు మనకు ఇది అనుకోగానే ఇటువంటి అనుభవం ఇచ్చాడు. కాబట్టి అప్పటి నుంచి చిదంబర స్వామి దర్శనానికి వస్తుంది. స్వామి సమాధి సేవలో ఇప్పుడు కూడా ఆయన కమిటీ మెంబర్గా కాశీరామ్ చెప్పాడు. అలా స్వామి చూడండి మహర్షి గారు అంటాడు, మహాత్ములు జీవన్ముక్తులు అనండి. జీవన్ముక్తులు అంటే మహర్షి గారు జీవించి ఉండగానే ముక్తి పొంది ఉంటుంది వాళ్ళు అని. వాళ్ళకి ఏంటి చెప్తుంటే ప్రళయకాలంలో కూడా వాళ్ళకి నాశనం ఉండదు. అంటే మనకు సృష్టిలో చెప్తాం, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 యుగాలు అయినా మనం ఇప్పుడు చెప్తాం. ఇందాక సంకల్పం ఏమన్నాము, ఇది కలియుగే ప్రథమ పాదే. ఇంకా కలియుగంలో మొదటి పాదం పెట్ట 4 పాదాలు, ఇంకా అన్యాయాలు ఎంత జరగాలో కలియుగ నష్టం అంటే. అలా కలియుగం అంతా అయిపోయిన తర్వాత మొత్తం నీటే ఉంటుంది. మళ్ళీ జన్మలు మన కృత్యతలో వాడినప్పుడు మళ్ళీ మనం ఎటువంటి కర్మలు చేశామో, ఎటువంటి జంతు కక్షలో పశువులు కావు దేవతలు కావడాలో వాళ్ళ కర్మలు బట్టి మళ్ళీ బ్రహ్మ సృష్టిస్తాడు. అలా ఆ ప్రళయకాలంలో ఎవరు ఉంటారు, కానీ ఆ ప్రళయకాలంలో కూడా ఈ మహాత్ములు ఉంటారు. అందుకని చిదంబర స్వామి వారు సమాధి అయిపోయి 120 సంవత్సరాలు 130 సంవత్సరాలు అయినప్పటికీ కూడా
వాళ్ళు ఇప్పటికి కూడా ఆ సమాధి నుంచి పిలిస్తే పలుకుతారు. స్వప్నదర్శనం ఇందాక ఇచ్చారు, అనుభవం ఇస్తారు. కాబట్టి జీవించడం కానీ ముక్తి పొందినటువంటి వాళ్ళు, అందుకనే వాళ్ళని ఆశ్రయించేది మనం. వాళ్ళకి అటువంటి చిదంబర స్వామి కూడా అటువంటిది అనుభవం ప్రసాదించారు. అట్లా మహాత్ములు ఎందుకంటే వాళ్ళు శరీరం చాలించిన తర్వాత కూడా భక్తులకి భౌతికంగా దర్శించగలరు, స్వప్న దర్శనం ఇవ్వగలరు కూడా. అలాగే మన కర్మల్ని కూడా మనం ఆశ్రయించాము, మనం అనుభవించలేని కర్మలు ఉన్నాయనుకోండి, ఆ మహాత్ములు మాచిగారు అంటాడు, మనం ఎందుకు మహాత్ములు ఆశ్రయించాలి, సేవించాలి, ఎందుకు చిదంబర స్వామి లాంటి వాళ్ళు ఎందుకు ఆశ్రయించాలి, పూజించాలి, అభిషేకం చేసి స్మరించుకోవాలి, ఆ ఇళ్ళలో చెప్పుకోవాలంటే మాచిగారు ఒక చక్కటి మాట చెప్తాట. సద్గురు అనేటువంటి వాడు పెద్ద డైరెక్టర్ లాంటి మాట. డైరెక్టర్ అనుకో, సినిమా తీసుకోండి, ఈ లొకేషన్ ఇది కాదు, ఈ లొకేషన్ కాదు, వేరే లొకేషన్ పెడదామంటాడు. ప్రొడ్యూసర్ సరే వెళ్తాడు, ఆ హీరో కాదు, ఈ ఇతన్ని పెట్టుకుందాం, ఈ క్యారెక్టర్ కాదు, ఈ క్యారెక్టర్ పెడదాం, లేకుంటే ఈ సీన్ ఇక్కడ కాదు, ఇంకో చోట పెట్టాలి అని అంటారు. ఏది కట్ చేయాలో అని సరే శైవ్యాధి వచ్చింది, తగ్గలేదు. ఇతనికి బాబా గారు తగ్గిస్తానని ఎంత తగ్గిస్తాడు కర్మని, ఇతనికి ఒక స్వప్నం వస్తుంది. ఇందాక రేవణారెడ్డి గారికి ఎంత ఇది మనం చెప్తున్నాం, చిదంబర స్వామి ఇతను గొడ్డు మీద నుంచి రోడ్లో పోతున్నాడు. రోడ్లో పోతుంటే ఎట్లుంది, ఇంకేంగా పచ్చలు అయినట్టు అనిపిస్తుంది. చూడండి, మనం కూడా ఏసీ ఎండాకాలం లేదు, ఏసీ వేసుకొని హాయిగా కళ్ళని పరుపు వేసుకున్నాం, వండుకొని అన్ని మంచి కళ్ళు వస్తాయా. ఎవడో తప్పుతాడు, పొడుస్తున్నాడు, పాములు వచ్చి కలిసినట్టు ఒకసారి వేస్తాం, భార్య బిడ్డలు ఎదుర్కొన్నాడు, చెడ్డతో వీపు తట్టుకొని కొద్దిగా మంచిది అయ్యి పడుకుంటాం. ఏమంటారు, అప్పుడు ఎప్పుడు తెలిసింది, నీకు వెలుగు వచ్చిందో తెలిసింది. అట్లనే మన స్వప్నంలో ఇతను గొడవ వెళ్ళి రోడ్డు అమ్మ ఎంత బాధ కనిపిస్తుంది అనుభవిస్తాడు. స్వప్నంలో ఇతనికి రాగానే ఆ మరుసటి రోజు కళ్ళబడింది, రక్తం దగ్గర ఇలా 3-4 రోజులు ఉండేటప్పటికి పిల్లవాళ్ళగా బెత్తం తీసుకొని బాబా బెదిరిస్తాడు, చెప్పు పద్యాలని కొడతానంటాడు. ఈ 2 వచ్చేటప్పటికి అతని వ్యాధి తగ్గిపోతుంది. అంటే మహాత్ముల యొక్క దర్శనం వల్ల మనము వారిని ఆశ్రయిస్తే, మీరే మాకు దిక్కు అని ఆయన శరణి వెళితే, ఆయన పాదాలను ఆశ్రయిస్తే మన యొక్క కర్మల్ని కూడా, అంటే భగవంతుడు దేవతలు మన కష్టాలు కోరికలే తెలుసుకోగలరు, కానీ మన కర్మలు మాత్రము అనుభవించిన కర్మలు తొలగించాలి. సద్గురువు మాత్రమే ఒకటి ఉంది. మహర్షి గారు అందుకే దేవతల కన్నా మహాత్ములు అతి గురువు. మహాత్ముని ఆశ్రయించడం, ఎందుకంటే మనం చేసుకునేటువంటి కర్మఫలని, అట్లనే మన జన్మ పరంపరని. వెంకటేశ్వర స్వామి చేతిలో ఉంది కదా వాక్యం అంటుంది, దండం పెట్టుకోగానే ఆయమ్మ 99 గడపలు ఎక్కాలి అంటాడు స్వామి. ఈ వాక్యం ఏమంటుంది, స్వామి నన్ను అడుగులో ముచ్చి చెట్టుగానే పుట్టించు కానీ మళ్ళీ మానవ జన్మ అంటాడు. అయ్యో ఆమె జన్మ లేదా రాసి ఏంటి అయ్యా అంటాడు. చూడండి అంత మాట, అసలుకి ఒక్క జన్మతో 99 జన్మలు ఎత్తేసాడు స్వామి ఆ వాక్యమ్మకి. అంటే ఆమె యొక్క శ్రద్ధాభక్తులకు మెచ్చుకొని కదా, అంటే ఆ కర్మని ఎలా జన్మలే తీసేశాడు ఆయన. అది సద్గురుకు మాత్రమే సాధ్యం. అందుకని అలానే చూడండి, ఈ కర్మ రూపంలో ఇలా తీశాడు బాబా గారు గొప్ప రూపంలో. అలానే ఇంకోటి నాడు డాక్టర్ పిల్లే వస్తాడు. పిల్లే వచ్చినప్పుడు నారికృప అనే ఒక పురుగు వస్తుంది, ఆ పురుగులన్నీ వచ్చి చీములాగంటే భరించలేక బాబాని భరించిన 30 జన్మలో 40 జన్మలు తీసేయండి, ఎందుకురా ఈ ద్వారకా మరి అక్కడ ఎందుకు ఒక కాకి వస్తుంది, కాకి పొడవగానే అది ఎందుకు ఇప్పుడే అన్ని జన్మలు ఎందుకు కూర్చో అంటాడు. ఒకసారి కూర్చొని అబ్దుల్లా వచ్చి ఏదో మసీదులో చిమ్ముతూ ఉంటాడు, పైన అంతా శుభ్రం చేస్తాడు. ఎందుకని అబ్దుల్లాని కాకి అనేవాడు బాబా. వాడు చేస్తున్నాడు, వీడి కాలు మీద మాట్లాడితే వాడు కాలు తప్పుకొని కూర్చున్నాడు. పడంగానే అబ్బా అన్నాడు, పురుగులన్నీ బయటకు వచ్చాయి. కాకి అన్నాడు, పొడి చేసింది పోయింది అప్పు అన్నాడు. అంటే కర్మను ఆ విధంగా రద్దు చేశాడు. నీకు ఎన్నో జన్మలు తీయమంటే ఈయన నువ్వు ఆశ్రయించావు కదా, నన్ను కొద్దిగా అనుభవించు, నీకు మొత్తం తీసేస్తా ఇప్పుడే అన్నాడు. అది సద్గురు యొక్క గొప్పతనం. అట్లా మనకి కూడా చిదంబర స్వామి వారి శరీరంతో ఉన్నప్పుడు ఆయన ఎటువంటి లీలలు చేశారో ఆయన చరిత్ర ఏంటో మనకి తర్వాత స్వామివారి దయ వల్ల మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తుందో కానీ అంతే కదా. స్వామి లీలలు మనకి చిదంబర స్వామి ఇప్పటికి సమాధి అయిన తర్వాత కొన్ని లీలలు అయితే ఇప్పుడు రాసిచ్చి భక్తుల అనుభవాలన్నీ సేకరించి కొద్దిగా మనం పెట్టాడు వాట్సాప్లో మన కశీరం. అట్లనే స్వామి చరిత్రలో కూడా కొద్దిగా ప్రయత్నం చేస్తుంటే
అసలు స్వామి ఎక్కడెక్కడ తిరిగారు, ఏమి లీలలు చేశారు, మరి స్వామి అనుగ్రహం రావాలి బయటికి అట్లా కదండి. అలానే మనకి ఇప్పుడు స్వామికి అయితే అనుభవం ఇచ్చారు స్వామివారు రెడ్డి గారికి. అలానే మనకి ధనంజయ అని ఉంటాడు. ధనంజయ అతను ఆటో డ్రైవర్గా వస్తుండేవాడు అని చేసుకుంటూ ఉండేవాడు. వచ్చిన తర్వాత స్వామి దగ్గరికి వచ్చినప్పుడు పౌర్ణమి భక్తులందరూ కూడా తీసుకొచ్చి మహాత్ములు దర్శనం చేసుకుని వచ్చేవాడు. వచ్చిన తర్వాత వచ్చారు. అక్కడ స్వామి దగ్గరికి ఏమన్నా చెప్పుకోవయ్యా, కోరికలు తీరుతుంది, సమాధి దగ్గర చెప్పండి, నాకేమున్నాయి, నాకేదో సిగరెట్ తాగేది ఒక చెడ్డ అలవాటు, మానుకోలేకపోతున్నాను అనుకుంటాడు. స్వామికి చెప్పుకోవడం కానీ అప్పటి నుంచి ఇప్పుడు 3 సంవత్సరాలు సిగరెట్ మానేశాడు. ఇంకా తాగాలనిపించుకోలేదు. చూడండి స్వామి సమాధికి అలా చెప్పుకోగానే, అందుకనే మాస్టర్ గారు కూడా చూడండి వీళ్ళు సమాధే కాకుండా అయ్యేవాడు. అందుకనే చాలా లీలాముఖులు బాగా వస్తుంది. సమాధానం ఇచ్చే సమాధి అని ఒక అధ్యాయం చేస్తాను. నువ్వు అక్కడ సమాధి అంటే ఒక స్థితి, సమాధి అంటే ఒక స్థితిలో ఉన్నారు, ఒక ధ్యాన స్థితిలో ఉన్నారు. నువ్వు వెళ్ళి చెప్పుకుంటే వాడు ఆ ధ్యానంలోంచి నీ మాటలు నువ్వు ఆర్తిగా నువ్వు ప్రార్థన చేస్తే అక్కడి నుంచి కనబడతారు. నీకు నువ్వు చెప్పుకున్న విషయాలు తెలుస్తాయి, నిన్ను అనుగ్రహిస్తాను. అందుకని సమాధానం వస్తుంది అక్కడి నుంచి నీకు. అక్కడ కూర్చుని సమాధి దగ్గర కూర్చుని ఆ స్థితిలో ఉన్నటువంటి చెప్పుకుంటే చాలు, ఆ ధనంజయ కూడా ఆ వ్యసనం పోతుంది. అలానే మాకు మాస్టర్ గారు చేసిన మాస్టర్ గారి దగ్గర కూడా ఇటువంటి అనుభవం కలిగింది అన్న. రంగారావు గారు తెలుసు కానీ మీరు కూడా జంగారంలో మీరు రంగారావు గారు తెలుసుకుంటే నాన్నగారు వాడు సత్సంగం పెట్టి చుట్టారు కదా. రంగారావు గారు 2-3 సార్లు వచ్చారు కదా, పైన వచ్చారు. రంగారావు బాగా చెప్తారు చక్కగా సత్సంగం. ఆ రంగారావు గారు అని గురుబంధువమ్మ మాస్టర్ గారు ఉన్నప్పుడే ఉన్నారు. పత్రికలో కూడా ఆయన ఎడిటర్గా పనిచేశారు. సభ్యులు వారు ప్రతి ఆదివారం ఇట్లానే ఇప్పుడు మాస్టర్ గారు సమాధి ఉంది కదా, అప్పుడు కేవలం సిమెంటే వేసి ఉండేది, వస్త్రాలు కూడా కట్టేవాళ్ళు కాదు. చాలా తర్వాత వస్త్రాలు కట్టాము సమాధికి. అయిన తర్వాత ప్రతి ఆదివారం సత్సంగం చేసేవాళ్ళం మాస్టర్ గారు సమాధి దగ్గర. వారు చెప్పేవాళ్ళు, మేము అందరం కూర్చునేవాళ్ళం. సరే నేనేంటంటే కొబ్బరికాయలు కొట్టడము, నివేదన చేయటము, హారతి ఇవ్వటము అని ఇలా కొన్నాళ్ళు వాడుతుంటే ఒక అతను వచ్చాడు. నేనంత సత్సంగం అయిపోయిందన్న. అయిన తర్వాత ఒక అతను వచ్చాడు. సార్ మాస్టర్ గారు స్పీచ్ క్లాసెస్ ఎన్ని ఉన్నాయి అని అడిగాడు. ఎవరో చెప్పుకుంటారు మాస్టర్ గారి దగ్గర ఉన్నాడు అడుగుతాను కానీ నేను 14-15 ఉన్నాయా. అప్పుడన్నీ ఇప్పుడన్నీ మారిపోయింది కదా. అప్పుడు క్యాసెట్లు, తర్వాత సీడీలు, ఇప్పుడన్నీ పెన్ డ్రైవ్లు, ఇప్పుడన్నీ వాట్సాప్ యూట్యూబ్లో వచ్చేసాయి. ఇంకా అంటే సైన్స్ మెల్లగా డెవలప్మెంట్ ఇలా మారుతుంది కదా. అప్పుడు క్యాసెట్టే కదా, టేప్ రికార్డు, క్యాసెట్లు, రికార్డింగ్లు కదా. అప్పుడు క్యాసెట్లు ఉండేవి. ఎన్ని ఉన్నాయంటే 14 క్యాసెట్లు అండి. 800-900 అవుతుంటాను. నాకు 900 ఎంతో ఇచ్చాడు. నాకు మొత్తం ఇవ్వరా అన్నాడు. నేను ఒకసారి చూశాను. ఇప్పుడు మన మాస్టర్ గారి దగ్గర ఉన్నాము, మనమే 30 రూపాయలు 40 రూపాయలు. అప్పటికి నా దగ్గర 2-3 క్యాసెట్లు పెట్టుకున్నామండి. డబ్బులు ఏదైనా ఇంకో తర్వాత తీసుకున్నాను మాస్టర్ గారి అని. ఇది ఎప్పుడు చూడలేదే మాస్టర్ గారి దగ్గర. ఒక్కసారి మొత్తం మాస్టర్ గారు స్పీచెస్ వినాలంటున్నాడు. ఈయనకి ఎంత పెద్ద భక్తులు ఎలా వచ్చాయని ఎందుకు అడుగుతున్నావు ఇన్ని అడుగు. ఆ డౌట్ వస్తుంది కదా, ఏంటని ఇన్ని కొంటున్నారు, ఇదే మొదటిసారి మిమ్మల్ని చూడటము, మీకు మాస్టర్ గారి పట్ల ఎంత పెద్ద వస్తుంది మొత్తం అడిగంటే ఏం లేదండి, ఈ వారమే నేను వచ్చాను. వచ్చి మాస్టర్ గారి దగ్గర సత్సంగం చేస్తున్నాను కదా, నేను కూర్చున్నాను. మాస్టర్ గారు సమాధి మీద అక్కడ కూర్చొని ఉన్నారు. నాకు కనబడి ఏమన్నారంటే, శ్రీరాజు రే ఈరోజు చెప్తున్నాను సిగరెట్ మానేయనట. అతనిది నవభారత్ థియేటర్లో ఆపరేటరు. డాక్టర్ గారు చెప్పారు, వాళ్ళ పిల్లలు చెప్పుకున్నారు, వీళ్ళు సగం జీతం పైన దానికి అయిపోయేట. ఇది మానుకోలేకపోతే డాక్టర్లు వస్తావురా నాయన అన్నా కూడా మానుకోలేదు. మాస్టర్ గారు కనబడేటికి పాప మరుసటి రోజు వెళ్ళి తాగబోతే వాసన వచ్చిందా, ఆ దెబ్బతో నుంచి ఇంకా నేను మానేశానండి అప్ప. అందుకని మాస్టర్ గారు క్యాసెట్ అని అడుగుతున్నాను. ఒక స్వామి వారు చిదంబర స్వామి ఎటువంటిది ఇచ్చారో మాస్టర్ గారు కూడా అటువంటి అనుభవంగా ఇచ్చాడు ఒక భక్తుడికి. చూడండి కదా, అట్లా మహాత్ముల యొక్క చరిత్రలో చూసే కొన్ని లీలలన్నీ కూడా మహాత్ములకి సారూప్యం ఉంటుంది. అలానే కాశీరామ్ అంటాడు, మంచి అనుభవం అతనికి కూడా. అప్పుడు బండలు పరుచుకుంటూ ఉన్నారు కదా, స్వామివారి సన్నిధి అప్పుడు ఇట్లా చేద్దాము, కనీసము బండలు లేకుండా ఉన్నాయి, బండలన్నీ పరుద్దాము
అంటే సత్సంగ సభ్యులందరూ కూడా బండాలు పరచాలి అని పని చేస్తూ ఉన్నట్ట పని. ఇంతలో ఎవరో ఒక భక్తురాలు వచ్చింది, 2 కొబ్బరికాయలు తెచ్చింది, పూలు తెచ్చిందా. సరే అమ్మ అంతా అయిన తర్వాత భజన అయిన తర్వాత కొడదాన్ని కొబ్బరికాయ ఆమె కొట్టకుండా కొబ్బరికాయలు ఉండి అక్కడ పెట్టేసింది, పూలు పెట్టేసి వెళ్ళిపోయిందా. వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు, బండలు అన్ని పరిస్థితుల్లో. ఇంతలో ఒక పెద్ద శబ్దం వచ్చింది, పాము పోయినట్టు. సరే వీడి పనిలో ఉన్నది, ఏంది లోపల నుంచి అంత పెద్ద శబ్దం వచ్చింది. సరేలే ఏందో అవుతుందో తర్వాత చూద్దాన్ని అనుకుంటే అంతా అయిన తర్వాత కొబ్బరికాయలు కొడుతున్నా. కొబ్బరికాయ పగిలిండి, నీళ్ళన్నీ ఉండి అక్కడ స్వామి సమాధి దగ్గర ఉన్నాయి. ఓహో చూడు నాకు శబ్దం వచ్చింది, మనము స్వామి కార్యక్రమం మొదలుపెట్టాం. ఏదైనా కార్యక్రమం మొదలుపెట్టేటప్పుడు కొబ్బరికాయ కొట్టి కదా మనం ప్రారంభం చేసేది. అంటే స్వామి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము, ఎటువంటి ఆటంకాలు లేకుండా కార్యక్రమం బాగా మనం తెలియజేయలేక పాపం వీళ్ళు మొదలు పెట్టేశారు. సమాధి దగ్గర పట్ల గురువు గారి దగ్గర కొబ్బరికాయ కొట్టి ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నామని. అందుకని స్వామి ఏం చేశాడు, ఆయన కొబ్బరికాయ కొట్టుకున్నాడు. కొబ్బరికాయ కొట్టుకొని నా కోసం మీరు పని చేస్తున్నారు, మీరు మర్చిపోయారు, నేనే నా పని పూర్తి చేసుకుంటానని కొబ్బరికాయ కొట్టేసి అక్కడ ఉంటే ఎప్పటికీ అప్పుడు వెలిగింది.